తగ్గుతుంది, తిండ ఉంటే తిండ తగ్గుతుంది, తర్వాత ఫీవర్ తగ్గుతుంది, వైరల్ ఫీవర్ తగ్గుతుంది. ఏ ముద్ర సార్ అది? ముద్ర పేరు నాకు అంటే నాకు ఆ రూట్ కాదు, అంటే జస్ట్ ఎడమ చేతి బుడన వేలు పైకి. అట్లాగే మనకు మన బాడీ లోపల ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ కావాలి. డైలీ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ కావాలంటే మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్ పేరు కూడా రాసుకోండి. ఒకటి LI4, అది ఈ జైన్ మధ్యలో ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇట్లా ప్రెస్ చేస్తూ వల్ల దీని పెయిన్ కిల్లర్ కూడా నచ్చింది. ఇప్పుడు హెడేక్ ఉందనుకోండి, ఇది ఒక 1 minute ఇట్లా ప్రెస్ చేస్తూ వెళ్తే మన హెడేక్ తగ్గిపోతుంది. అట్లా అదని తర్వాత ఇది అయితే ఇట్లా అంటే ఎందుకు తగ్గుతుంది అనేది ఒకటి రీజన్ ఏమిటంటే, సపోజ్ మన బాడీ ఉంది, మన బాడీ అంటే మనం నిలబడ్డప్పుడు 2 కాళ్ళ మీద నిలబడతాం అంతే. అయితే కాళ్ళు దగ్గర ఉంటాయి, చేతులు కొంచెం దూరం ఉంటాయి, హ్యాండ్స్. అట్లాగే ఒక హెడ్, ఈ ట్రంక్ ఇదంతా ఉంటుంది. అయితే మనం కింద ఇట్లా పెట్టినాం అనుకోండి, మనకు 2 వేలు కింద టచ్ అయ్యింది అంటే ఇది ఈ 2 కాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ 2 వేలని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం నీ పెయిన్స్ కానీ ఇంకేదైనా పెయిన్ కానీ అది ఎట్లా యూజ్ చేయాలనేది నేను చెప్తా. ఈ రెండింటిని 2 కాళ్ళ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 వేలు దగ్గర ఉన్నాయి, కాళ్ళు ఎట్లయితే దగ్గర ఉన్నాయి, దీన్ని సిమిలర్ బాడీ అంటారు. బాడీ లాంటిది అంటే భగవంతుని యొక్క సృష్టి ఎట్లా ఉంటాయంటే దీనికి సేమ్ దగ్గర సంబంధం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ కొంచెం దూరం ఉంటాయి, కాళ్ళు దగ్గర ఉన్నాయి, హ్యాండ్స్ దూరం ఉంటాయి. అట్లాగే ఈ 2 వేలు ఏమవుతున్నాయి, ఇవి హ్యాండ్స్ అనేది ఇది దూరం ఉంది. హ్యాండ్స్లలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తా. వీటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదేతుందో ఇదంతా ట్రంక్ అనేది మన బాడీ. తర్వాత ఇక్కడ నుంచి ఇదేతుందో ఇది. ఇప్పుడు ఎవరికైనా నెక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, విడిచింది, ఈ నెక్ ప్రాబ్లం ఉంటే ఈ ప్లేస్ లోపల నకాల పెన్సిల్ అట్లాంటివి తీసుకొని దీంతో ఏం చేయాలి, ఇట్లా జస్ట్ ఓన్లీ 1 minute ఇట్లా చేయడం వల్ల ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి లింక్ అయ్యి అక్కడ పెయిన్ అనేది తగ్గిపోతుంది. మామూలుగా పెన్సిల్ అనేది అందరి దగ్గర ఉంటుంది, ఆ పెన్సిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవడం ద్వారా మనకు నెక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి దీంట్లో కూడా నెక్ సంబంధించిన పాయింట్ ఉంటుంది, ఇది ఇట్లా స్టిమ్యులేట్ చేయొచ్చు. నెక్ పెయిన్ ఇంకా కామన్గా మనకేమొస్తాయి, మీరు ఏమన్నా చెప్తున్నాను. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బాగా మోకాళ్ళు వస్తాయి కంటిన్యూగా మనం వినే విషయం. అయితే యాక్యుప్రెషర్ల మోకాళ్ళ కోసం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ 2 కాళ్ళ గురించి మనకి ఈ 2 వేలు కదా, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్. అయితే ఇప్పుడు దీంట్లో జాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. యాంకిల్, హిప్. అయితే ఇక్కడ కూడా జాయింట్స్ మనకు 3 ఉంటాయి. అయితే ఈ మోకాలు అనేది మిడిల్ జాయింట్. అయితే ఈ మిడిల్ జాయింట్ మనం యూజ్ చేసుకోవాలి. అయితే యాక్యుప్రెషర్ లోపల అంటే ఎక్కువ రీసెర్చ్ ఎవరు చేసిందంటే చైనా వాళ్ళు చేసింది. అయితే చైనా వాళ్ళు కూడా అంటే మన దేశం నుంచి యాక్యుప్రెషర్ అనే సబ్జెక్టు చైనాకి వెళ్ళింది, చైనా నుంచి వరల్డ్లోకి వెళ్ళింది. అది ఏ లెవెల్లో ఉందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. దాదాపు 103 దేశాల్లో మనకి MBBS కాలేజెస్ ఎట్లా ఉంటాయి, మెడికల్ కాలేజెస్, ఈ కాలేజెస్ కూడా అట్లా ఉంటాయి, అంటే 103 దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు మన బాడీని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్ వేరే ఉంటుంది, ఇక్కడ కలర్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కలర్ వేరే ఉంటుంది, ఇటు సైడ్ కలర్ వేరే ఉంటుంది. అంటే భగవంతుడు ఏమన్నా ఏం ఆలోచించకుండా చేసినట్టే చాలా ఆలోచించింది. భగవంతుని సృష్టి గురించి మనం అబ్జర్వ్ చేస్తే అసలు మజా అనే అంటారు. మనలాంటి మనిషి ప్రపంచంలో పోకలేదు. నాకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉందని తక్కువ దాని మీద ఫోకస్ చేసి అతను ఏడుస్తూ బతుకుతుంది ఈరోజు.
కన్నులకి నీళ్ళు రాకపోయినా అని స్ట్రెస్ ఫీల్ అవుతూ బతుకుతున్నారు. కానీ మనకి ఇంటర్నల్ వర్డ్ ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న ఉష్కరేణి ఉందనుకోండి, ఉష్కరేణి మనం ఎన్ని ముక్కలు చేయొచ్చు? ఎన్ని ముక్కలు చేస్తారు చెప్పండి. మన బ్రెయిన్ సెల్స్ ఏవైతే న్యూరాన్స్ ఏవైతే ఉందో ఒక్క దాంట్ లోపల 1,00,000 ఏవో న్యూరాన్స్ ఉంటాయి. ఒక ఉష్కరేణి ఉంది కదా, ఆ ఉష్కరేణి మనం తీసుకుంటే మనం దాన్ని ఎక్కువ పార్ట్స్ వేయలేదు. కానీ దాంట్లో మన న్యూరాన్స్ ఎన్ని ఉంటాయంటే 1,00,000 ఏవో న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కో న్యూరాన్ లోపల జీబీ ఎంత ఉంటుంది అంటే 82 జీబీ ఉంటుంది. మనము మన బాడీ మన మైండ్లో ఉన్నటువంటి న్యూరాన్స్, బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఒకవేళ మనం ఒక్క దగ్గర కుప్పవచ్చి లెక్క పెడితే కొన్ని వేల సంవత్సరాలు లెక్క పెట్టాడు, వేల సంవత్సరాలు. అంటే మన కెపాసిటీ ఎంత ఉంది? దాదాపు ఇప్పటి వరకు సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, అంటే అదే ఇది కాదు, లెవెల్ ఇది కాదు, 2,00,000 జీబీ ఉందని చెప్పిన ఎక్కువ ఉంటుంది. 2,00,000 జీబీ ఉందని చెప్తారు. 2,00,000 జీబీ ఉన్నటువంటి ఫోన్ ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలైనా కానీ ఎవరు కూడా చేయలేదు. చేస్తారా మ్యానుఫ్యాక్చరింగ్? అంటే మన కెపాసిటీ ఎంత ఉంది? ఇప్పుడు ఐఫోన్ మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎంత ఉంటుంది జీబీ? 120 to 50 లాస్ట్ 26. అది కాస్ట్లీ. మన జీబీ ఎంత ఉంది? ఇప్పటి వరకు రీసెర్చ్ చేసి కనుగొన్నది 2,00,000 జీబీ. 2,00,000 జీబీ ఉంటుంది. అంటే మన కెపాసిటీ ఎంత ఉంది? దాన్ని మనం ఎంత వాడుతున్నాం? క్యాన్సర్ని కూడా తగ్గించేటువంటి కెపాసిటీ మనకు ఉంది వితౌట్ మెడిసిన్. హెచ్ఐవి కూడా తగ్గించిన కేసెస్ ఉన్నాయి. హెచ్ఐవి తగ్గుతానే విన్నారు. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ మనం యూజ్ చేస్తే, మన ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎనర్జీని యూజ్ చేస్తే, మన లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తే మనం ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఎట్లాంటి దాంట్లో ఇది వస్తే తగ్గదు, ఇది వస్తే తగ్గదు. మనిషి ఎట్లా బతకాలి? స్ట్రెస్లోనే బతకాలి. మనిషి ఎట్లా బతకాలి? కొట్లాడుతూనే బతకాలి. అంటే ఇదే ప్రపంచాన్ని చూస్తున్నాం. మనం ఇట్లానే ఫిక్స్ అయిపోయినాం, అంతేనే కాదు. అంటే దీనికి తర్వాత కూడా ఇంకో ప్రపంచం అనేది ఉందండి. ఇప్పుడు ఎవరైనా సడన్లీగా అన్కాన్షియస్ అయి పడిపోయినారు, టెన్షన్ ఉంటుందా? ఉండదు. మన దగ్గర దానికి సొల్యూషన్ ఉందనుకో, టెన్షన్ ఉంటుందా? అయితే దానికి మనం 2 పాయింట్స్ ఎక్కడైనా సరే, స్కూల్స్లో అయినా సరే సార్, ఎవరైనా పడిపోయిందనుకో ఓన్లీ 1 minute లోపల వాళ్ళని లేపచ్చు, ప్రాబ్లం ఏదైనా. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో ఈ పాయింట్ ఉంటుంది, D26 పాయింట్. ఈ పాయింట్ జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఇంకోటి పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎత్తు భాగం ఉంటుంది కదా, ఇక్కడ పాయింట్ ఉంటుంది. అది K1 అనేది రాసుకుంది. అంటే ఒకవేళ ప్లేస్ కరెక్ట్ K1 అంటే కిడ్నీ 1. ఈ 2 పాయింట్స్ మనం యూజ్ చేస్తే జస్ట్ ఏం చేయడం, బుటన వేలుతోని నొక్కాలో వదలాలి. అయితే ఒకసారి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. విజయనగరం రైల్వే స్టేషన్ హైదరాబాద్ కూర్చున్నప్పుడు ఒక ఆమె అందరు దిగుతుంటారు రైలు నుంచి. ఒక ఆమె ఇట్లా దిగుతూ పడిపోతుంది, అన్కాన్షియస్ పడిపోతే. అంటే పడిపోయినప్పుడు నేను చూడలేదు, అందరు ఏం చేస్తున్నాను, అది కీస్ అట్లా చేతిలో పెట్టి ఇట్లా ఇది చేస్తుంటారు. అయితే ఆమె అన్కాన్షియస్ లో ఉంది. నేను పోయిన తర్వాత ఆమె కాలుకున్న చెప్పు తీసేసి అక్కడ ఇట్లా జస్ట్ 30 seconds ప్రెస్ చేసిన, 30 seconds లేచి కూర్చుంది. అంటే ఈ నాలెడ్జ్ అనేది మనకి ఎంత అవసరం ఉంటుందంటే, నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే మన ఇంటర్నల్ గానే ఒక పెద్ద ప్రపంచం ఉంది. ఆ వరల్డ్లోకి మనం వెళ్ళడమే లేదు, అద్భుతాలను చూడొచ్చు మనం. అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు మెమొరీ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది, అంతేనే కదా. కానీ మనం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అట్లా మనం బ్యాక్ చూస్తే
కొన్ని లక్షల శ్లోకాలు వితౌట్ బుక్ తోని వాళ్ళు నోటెడ్ అవుతుంది మన ఇండియాలో. మొబైల్ ఫోన్ నెంబర్ సార్, ఇప్పుడు మనం అంతా ఫోన్ లేదు, మన ఫ్రెండ్ నెంబర్ అడిగినా మనం అడిగినా అంటే అట్లా ఉందండి. అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే న్యూరాన్ గురించి మనం జస్ట్ చూసినాం. ఆ న్యూరాన్ లోపల 82 GB ఉంది, కానీ మనం ఎంత యూజ్ చేస్తారు. ఒకవేళ మనం యూజ్ చేయగలిగితే దాంట్లో నుంచి అంటే 80 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, దాంట్లో నుంచి ఓన్లీ 5 lakhs మనం యూజ్ చేయొచ్చు. ఆ 5 lakhs అంటే దాన్ని ప్రాక్టీస్ ద్వారా యూజ్ చేస్తే ఇప్పుడు మనం మన మైండ్ మనం ఎక్కువ యూజ్ చేయడం లేదు, అంత ఎక్కువ డిస్టర్బెన్స్ మనం బ్రెయిన్ లోపల ఉందన్న, ఎక్కువ స్ట్రెస్ సంబంధించినటువంటి నెగిటివ్ థాట్స్ సంబంధించినవి. మనకు ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్ని థాట్స్ వస్తాయి అనుకుంటున్నాం? 60,000. దాదాపు బాగా జస్ట్ పీస్ఫుల్గా ఉన్న వాళ్ళు 50,000 ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిన కొద్ది దాదాపు 1 lakh దాకా థాట్స్ పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేవారు. అయితే దీంట్లో 80% ఏదైతుందో నెగిటివ్ థాట్స్ వస్తాయి. 80% నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మన లైఫ్ ఎట్లుంటే అంటే మెడిసిన్తో డిసీజ్ తగ్గి, మెడిసిన్స్ వేసుకున్నా తగ్గి. ఇప్పుడు ఏజ్ ఎక్కువైతుంది, ఏజ్ ఎక్కువైనా కొద్ది ఏమంటారు, నాకు పెయిన్స్ అట్లనే ఉంటుంది, డైజెషన్ అయితే లేదు, నిద్ర వస్తలేదు, మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినంటే అవి తగ్గడం లేదు. ఇదే మనం చూస్తున్నాం. అయితే దీని నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడు కొందరిని చూస్తాం, హార్ట్ అటాక్ రావడం కానీ, పెరాలసిస్ రావడం కానీ, షుగర్తో, గ్యాంగ్రీన్తో కాలు తీసేయడం కానీ, ఇదంతా ఏంటంటే నార్మల్ లైఫ్ కదా, అబ్నార్మల్ లైఫ్. అంటే మన బాడీ అనేది స్పెషల్గా క్రియేట్ అయింది. ఇప్పుడు మనలాంటి పర్సన్ ప్రపంచంలో ఎవరు లేదు. మన ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, మనలాంటి ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఎవరికి అది కామన్గా అందరూ వచ్చి. మన కళ్ళు ఉన్నాయనుకోండి, ఈ కళ్ళని చూస్తే కూడా ఒకవేళ దాన్ని రీసెర్చ్ చేస్తే ఒకసారి వరల్డ్ కాంగ్రెస్ సంబంధించిన ఒకటి సైంటిస్టులది హైదరాబాద్లో ఉంది, దాంట్లో నేను ఆక్యుపెన్సర్ తరఫున నేను వెళ్ళింది. అయితే అక్కడ కళ్ళ మీద రీసెర్చ్ చేసేటువంటి ఒక సైంటిస్ట్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చెప్పిండు. అయితే మన కళ్ళని చూస్తే తను మనకున్న డిసీజ్ మొత్తం చెప్తాడు, మన ఫాదర్కున్న డిసీజ్ చెప్తాడు, మన తాతకున్న డిసీజ్ కూడా చెప్తాడు. పూర్వకాలం లోపల మన కళ్ళని చూసి రోగాలు గుర్తుపట్టాడు, అంటే ల్యాబ్స్ అవన్నీ లేవు, ఎక్స్రే తర్వాత స్కానింగ్స్, ఎంఆర్ఐ ఇవన్నీ ఏం లేవు. అంటే ఇప్పుడు ఇవన్నీ టెస్ట్లు అయినా కానీ మనం అంత పెద్ద ఇప్పుడు సైన్స్ అంత డెవలప్ కాలేదు. ఇప్పుడు రోగాలు డెవలప్ అయితే మన సైన్స్ డెవలప్ అయినట్ట, రోగాలు తగ్గితే డెవలప్ అయినట్ట. రోగాలు తగ్గినప్పుడు హాస్పిటల్ పెడుతున్నాయి, రోగాలు తగ్గడం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం ఎట్లా ఉండాలంటే అందరిలాగా ఉండాలి, జస్ట్ డిఫరెంట్గా ఉండాలి. అందరికి రోగాలు వస్తేనే రావు, ఒకవేళ వచ్చినా నేను ఈజీగా తగ్గించుకోవాలి. ఇప్పుడు నాకు చాలా ఫీవర్ వచ్చింది, అసలు రాదనుకున్నా, వచ్చినా నేను తగ్గించుకోవాలంటే నాకు ఫీలింగ్ అనేది గ్రేటే ఉంది, 1 టాబ్లెట్ కూడా వేసుకోలేదు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు క్యాన్సర్ రాకుండా ఉండగలుగుతావా అంటే ఎవరు కూడా చెప్పలేమన్నా, ఎప్పుడేమొస్తుంది తెలియదు. కానీ ఆ సిస్టంలోకి మనం వెళ్ళిన తర్వాత, ఇప్పుడు సపోజ్ కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుందా లేదు? కుకింగ్ చేసేటువంటి సిస్టమ్ మనకు తెలియకపోతే అది టేస్ట్ కాదు, అంతేనే కాదు. ఇప్పుడు బైక్ నడిపేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, కార్ నడిపేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక స్కూల్ రన్ చేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఏదైనా సరే దేనికైతే ఒక సిస్టమ్ ఉంటుందో అట్లాగే మనం హెల్తీగా ఉండడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనం యాక్యుప్రెషర్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా ఇన్ అంటారు, YIN ఇన్ అంటే చైనీస్కు మళ్ళీ మనకు తెలుగు ట్రాన్స్లేషన్ లేదు, అందుకోసం అదే పదం పడుతుంది. ఇది ఇన్ పోర్షన్ అంటే మనకు బేసిక్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇది యాంగ్ అంటారు, ఇన్ను యాంగ్. ఇప్పుడు ఇది ఇన్ను, ఇది యాంగ్ అంటారు. అయితే సపోజ్ మనకు ఇక్కడ నొప్పింది, ఇక్కడ ఇది ఇన్ పోర్షన్ అన్న. అయితే మనం ఇక్కడ ఈ లెగ్కు మనం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేతి లోపల ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇన్ పోర్షన్, ఇది ఇన్ పోర్షన్, ఇది యాంగ్ పోర్షన్. అయితే ఇక్కడ పెయిన్ ఉంది అనుకోండి, ఇక్కడ
ఈ కాలు కాబట్టి ఈ వేలు తీసుకోవాలి. మనం ఇట్లా చేతి పెట్టినప్పుడు ఇది ఈ కాలు, ఇది ఈ కాలు. అయితే ఇక్కడ పోయినప్పుడు మనం ఇక్కడ దీంతో మనం ఏదైనా ఒక దాంతో ఇన్స్ట్రుమెంట్తో మనం ఇక్కడ ఇట్లా నొక్కుతూ ఉంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఉండాలి. ఒక పాయింట్ దగ్గర పెయిన్ఫుల్ అవుతుంది, పెయిన్ఫుల్ పాయింట్ అనేది మనకు దొరుకుతుంది. ఆ దొరికిన ప్లేస్ లోపల ఓన్లీ ఒక మెంతి గింజ అక్కడ పెట్టేసి ప్లాస్టర్ అంటేసేయాలి. నైట్ తెల్లటాలకి నొప్పి తగ్గుతుంది. అంటే మన బాడీ లోపల లింక్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పెయిన్ ఉంది అనుకుంది, ఇక్కడ పెయిన్ ఉంటే మనం ఇటు సైడ్ చూడాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది అనుకుంది, అవుట్ సైడ్ ఇక్కడ చూడాలి. ఇప్పుడు లోపల సైడ్ ఉంది అనుకుంది, ఇక్కడ లోపల సైడ్ పాయింట్. ఇప్పుడు మనం ఏదైనా అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్లతో స్లో ఇట్లా ప్రెస్ చేసినా మనకి పాయింట్ దొరుకుతుంది. అవును, తగ్గిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఈ లోపల సైడ్ మనం ఇట్లా నొక్కి చూడాలి. నొక్కి చూస్తుంటే ఒక ప్లేస్లో పెయిన్ఫుల్ పాయింట్ అనేది మనకు దొరుకుతుంది. ఆ పాయింట్ మీద మనం ఏం చేయాలంటే దాంతో అంటే ప్లాస్టర్ అంటేసేయాలి, సీట్ పెట్టేసి. ఒకవేళ ఆ పాయింట్ దొరకలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ దొరకకపోతే మనం ఏం చేయాలి, అప్పుడు పేపర్ ప్లాస్టర్ మెడికల్ తీసుకోవాలా. ఆ ప్లాస్టర్కు అన్ని సీడ్స్ మొత్తం అంటేసేయాలి. అంటేసి ఈ వేలు చుట్టూ చుట్టేసేయాలి. ఏదో ఒకటి దానికి టచ్ అయ్యి తగ్గిపోతుంది. పాయింట్ దొరకకపోతే దొరికితేనే అట్లా చేయాలా, ఈజీ ఉంటుంది. దొరకలేనుకోండి ఇట్లా చేసేయాలి. అయితే మోకాళ్ళ నొప్పి గురించి మీరు అడిగింది కదా, అయితే మనకు ఫ్యూచర్లో మోకాళ్ళు అరగద్దు అంటే కార్టిలేజ్ అనేది ఉంటుంది. అది అరగద్దు అంటే ఒకటేంటంటే ఏజ్ ఎక్కైనా కొద్ది సాల్ట్ బాగా తగ్గించి తినాలి. ఎవరికైతే బీపీ ఉంటుంది సార్, ఈ సోడియం ఏం చేస్తా అంటే సాల్ట్ లోపల సోడియం అది బ్లడ్లోకి వెళ్ళిపోయి అదేం చేస్తా అంటే ఈ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫంక్షన్ ఏదైతుందో ఇట్లా మూమెంట్ కావడం అది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ ప్రెజర్ లోపల ప్రాబ్లం వచ్చి హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బీపీ పేషెంట్లకు హార్ట్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ అదే ఉంటుంది. అయితే మనం ఎక్స్ట్రా సోడియం అనేది మనం తీసుకుంటాం. అది దాన్ని బయట తీసేయాలంటే ఏం చేయాలంటే మనం పొటాషియం అనేది తీసుకోవాలి. పొటాషియం దేని ద్వారా వస్తుంది, ఫ్రూట్స్ ద్వారా వస్తుంది. ఫ్రూట్స్ ద్వారా మనం పొటాషియం ఏదైతే తీసుకుంటామో తీసుకున్న తర్వాత బ్లడ్ లో ఉన్నటువంటి సోడియం తీసేస్తుంది. తీసేయడం ద్వారా మనకు నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా ఉంటుంది. ఇంకోటి మనకు ఎక్కువ కావాల్సిన మనకు ఉండడానికి కొందరు యోగులు ఋషులు వందల సంవత్సరాలు బతుకుతారు. అయితే అట్లా బతకడానికి కారణం ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్. పేరు విన్నారు ఎవరైనా? నైట్రిక్ ఆక్సైడ్ అనేది న్యాచురల్ గా మన బాడీ లోపల మనం ప్రొడ్యూస్ చేయగలిగితే మనం హెల్తీగా ఉంటాం. అది ఎట్లా చేయొచ్చు, డీప్ బ్రీత్ ద్వారా చేయొచ్చు. శ్వాస దాంట్లో ప్రాణాయామం లోపల మనకు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇది కొత్త విషయం కాకపోవచ్చు, అయినా ఒకసారి గుర్తు చేస్తారు. బ్రాహ్మరి ఐడియా ఉంటుంది. అయితే బ్రాహ్మరి ఎవరైతే రెగ్యులర్గా వేస్తారో దేవతలకు అమృతం ఎట్లను మనం హెల్తీగా ఉండడానికి బ్రాహ్మరి ఎట్లా పనిచేస్తుంది. బ్రాహ్మరి ప్రాణాయామం అంటే ఇట్లా 2 చెవులు పూసేయాలి. ఇవి ఓన్లీ టచ్ చేయాలి. ఇవి ముందర ఎట్లా పెట్టి నడుస్తుంది. స్లోగా శ్వాస వెళ్తూ ఓంకారం ద్వారా అని చేయాలి. మనం యూట్యూబ్లో కూర్చుని బ్రాహ్మరి టచ్ చేస్తారు. ఇది రెగ్యులర్గా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, మెమొరీ పెరుగుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుంది, తర్వాత గాఢ నిద్ర వస్తుంది. నిద్ర లేని వాళ్ళకి గాఢ నిద్ర వస్తుంది. తర్వాత మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 100 పైన చెప్పచ్చు బెనిఫిట్స్ అని. మనం రెగ్యులర్గా వేస్తే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. బ్రాహ్మర్ అనేది మనం అమృతం లాగా అనుకోవచ్చు. అంటే ఒక్కోదాన్ని ఏ ప్రాణాయం తక్కువ కాదు, కాకపోతే ఇది
ముఖ్యంగా ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. డిసీజెస్ ఎవరికి ఎక్కువ వస్తాయంటే అంటే చాలా రకాల యాంగిల్స్ ఉంటాయి. ఎవరైతే నైట్లో పడుకునేటప్పుడు నెగిటివ్ థాట్స్ పడుకుంటారో వాళ్ళకి ఎక్కువ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. నిద్రకు ముందు కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్స్ ఏవైతే ఉంటాయో ఆ సెకండ్లో ఆ టైం లోపల ఏమైతే అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు ఏ థాట్ అయితే సబ్ కాన్షియస్ మైండ్లోకి పోయింది అనుకోండి, అనుకోకుండా నాకు కోపం బాగుంది, ఆ కోపంతో నేను పడుకున్నా, ఇంట్లో గొడవలు అయితే కదా పక్కింట్లో లేకపోతే ఇంట్లో అయినప్పుడు అదే ఫీలింగ్ తోని ఒకవేళ నేను పడుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి థాట్ వెళ్తే ఒక్కసారి మైండ్ లోకి ఒక థాట్ పోయిన తర్వాత ఏమైతుందంటే ఒక న్యూరాన్లకు ఒకటి వెళ్తుంది, ఒక థాట్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక న్యూరాన్ ఏం చేస్తాడు కరెక్ట్గా విత్ ఇన్ సెకండ్ లోపల సెకండ్స్లలో 10,000 న్యూరాన్స్ లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఆ న్యూరాన్ కూడా ఏం చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లలో 10,000 ఒక్కొక్కటి అట్లా కంప్లీట్ 80 బిలియన్ న్యూరాన్స్ లకు అది ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తారు. మన సబ్ కాన్షియస్ మైండ్ లకు ఏదైతే థాట్ వెళ్తుందో న్యూరాన్స్ లకు ఏదైతే వెళ్తుందో వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ నాకు ఇంత కోపం ఉంది అనుకోండి, ఇంత కోపం డెవలప్ చేసి మన లైఫ్ ను అట్లా ప్రజెంట్ చేస్తారు. కొందరు కోపం ఉంటే అట్లనే బతుకుతారు, కొందరు ఓపిక ఉంటే అట్లనే బతుకుతారు. కారణం ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ ప్రోగ్రామింగ్ మైండ్ లో అట్లా జరుగుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ తోని మనం ఉంటామో ఉన్నప్పుడు మనకు కార్టిజోల్ అనేది కెమికల్ రిలీజ్ అవుతుంది. అది దాదాపు అందరికి ఐడియా ఉంటుంది. దీన్ని ఏమంటారు స్ట్రెస్ హార్మోన్ అంటారు. స్ట్రెస్ హార్మోన్ ఎంత మనకు ప్రొడ్యూస్ చేస్తే హ్యాపీ హార్మోన్స్ అంటే డోపామిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, తర్వాత సెరోటోనిన్ కానీ ఎండోర్ఫిన్, ఈ 4 ఏవైతే ఉంటాయో ఇవి మన క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది మనం హ్యాపీగా ఉండలేము. మన సొంత వాళ్ళ మీద కూడా ప్రేమ అనేది తగ్గిపోతుంది. కొందరికి అట్లాంటి పర్సన్స్ కూడా చూస్తారు. కారణం ఏంటంటే ఆక్సిటోసిన్ అనేది ఎప్పుడైతే మన బ్రెయిన్ లోపల కెమికల్ రిలీజ్ కావడం తగ్గిపోతుందో సొంత భార్య పైన కానీ సొంత భర్త పైన కానీ పిల్లల పైన ప్రేమ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంది ఇక్కడ బ్రెయిన్ లోపల ఫంక్షన్ లోపల ప్రాబ్లం. దానికి కారణం ఏంది మన థాట్స్. మనం ఎట్లాంటి థాట్ లోపల ఉండాలి, ఎట్లాంటి ఫీలింగ్ లో ఉండాలి, ఎట్లాంటి ఎమోషన్ లో ఉండాలి. ఈ ఫీలింగ్ తోని ఏమైతే అంటే మన బాడీలో ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా, మనము వేళ్ళతో ప్రెస్ చేస్తాం, లేదు నేను రిలీజ్ తో ప్రెస్ చేస్తాం. అయితే ఈ థాట్స్ తో కూడా పాయింట్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యాయి. మనం ఎక్కువ పీస్ఫుల్గా ఉన్నాం, మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి, ఈ పాయింట్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతుంటాయి. అంటే మన థాట్కు చాలా పవర్ ఉంది అన్నట్టు. ఆలోచన కామన్ మ్యాన్కి అది అర్థం కాదు. పెద్ద పెద్ద సైంటిస్టులకు కానీ హై రేంజ్లో ఉన్న వాళ్ళు కానీ అది ఒక్కొక్క థాట్ ఒక్కొక్క ఐడియా అనేది ఎంత అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందని చూస్తాం. అంటే మనం కూడా జస్ట్ డిఫరెంట్గా తయారైతే మన లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. సపోజ్ మే నెల లోపల ఎండలు మధ్యాహ్నం ఎట్లా ఉంటుంది, జర్నీ చేయడానికి కష్టం ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి ఎట్లా ఉంటుంది. అయితే వాస్తవంగా ఏంటంటే మన చుట్టూ మొత్తం కూడా పరిస్థితి అవుతుందో కంప్లీట్ నెగిటివ్ ఉన్నాయి లేదు. స్ట్రెస్ని పెంచేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు. అయితే ఇట్లా ఉన్నా కూడా ఒకవేళ పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇంట్లో ఏసీ ఉంది అనుకోండి, కరెంట్ ఏసీ పెట్టుకున్నాం, దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుందా? మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎనర్జీని వాడుకుంటే, పాజిటివ్ థాట్స్ని వాడుకుంటే మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయగలిగితే, నైట్రిక్ ఆక్సైడ్ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఎర్రటి ఎండ లోపల ఏసీలో ఉన్నట్టు లైఫ్. ఇది సాధ్యమా అంటే ప్రాక్టీస్ చేస్తే పాజిబుల్ అవుతుంది, ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. మనం లైఫ్ లోపల ఎన్నో కొత్త కొత్త నేర్చుకుంటాం, కానీ మనకి ఇంటర్నల్ వరల్డ్లోకి వెళ్ళడం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక పర్సన్తో మనకు ప్రాబ్లం అవుతుంది, అంటే గొడవ అవుతుంది, మనకు తప్పు లేదు, కోపం వస్తలేదు, కానీ ఆ టైం లోపల మనం కంట్రోల్ ఉండగలుగుతాము. ఒకవేళ కంట్రోల్ ఉండగలిగి వాళ్ళకి ఏం చెప్పాలి నాకు చెప్పినప్పుడు చూసే వాళ్ళకి ఎవరు రైట్ అనిపిస్తుంది, మనదే రైట్ అనిపిస్తుంది. అవునా కదా, మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అక్కడ సమస్యను మనం తగ్గించగలుగుతాం. అట్లాంటి కెపాసిటీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి.
అయితే ప్రాక్టీస్ అనేది ఇప్పుడు చాలా మంది యోగా మెడిటేషన్ అవన్నీ చేస్తుంటారు, కానీ బీపీ వచ్చింది అనుకో టాబ్లెట్స్ వాడుతుంటారు. అంటే కొందరికి తగ్గుతుంది, అందరికని కాదు. ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ మనకి ఇంటర్నల్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది తెలుసుకున్న తర్వాత ఏంటంటే మనం కంప్లీట్ మానేయచ్చు. అంటే ఆ కెపాసిటీ ఆల్రెడీ భగవంతుడు మన లోపల ఇచ్చిండని దాన్ని తెలుసుకోవడం, తర్వాత దాన్ని ఆపరేటింగ్ చేయడమే మన పని. ఆపరేటింగ్ చేసి మనం వేరే నేర్చుకోవాలి సార్. ఇప్పుడు ఎనర్జీ ఆపరేటింగ్ చేసి మనం వేరే నేర్చుకోవాలి. అయితే నేను క్లాసెస్ ఇస్తా. ఎగ్జాంపుల్ ఎక్కువ ఇది చేసేది ఏంటంటే 1 year 1 crore అనేది ఒకటి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం లోపల ఒక 1 crore సంపాదించాలంటే ఫస్ట్ మన మనసు యాక్సెప్ట్ చేస్తారు. అంటే సాలరీ తక్కువ ఎక్కువ వాళ్ళది వేరు, ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత అది మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఆ కెపాసిటీ మన దగ్గర ఉన్నది అని తెలిసిన తర్వాత దాన్ని మనం ఆపరేటింగ్ చేసే సిస్టమ్ను మనకు అర్థమైన తర్వాత ఫస్ట్ మన మైండ్ ఏ సిస్టంలో అయినా మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ దాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయాలనుకోండి, ఆ రూట్లో మనం ఎన్నెళ్ళు ఉన్నా వేస్ట్. అంటే అది ప్రాక్టీస్ చేసినా కూడా లోపల ఇంటర్నల్గా మనసు ఒప్పుకోలేదు అనుకోండి, మనం సక్సెస్ కాదు. అయితే ఒక 10 క్లాస్ ఒక్కోళ్ళకు మినిమం సరిపోతాయి. కొందరికి ఏంటంటే 1 year వరకు 30 క్లాసెస్ ఉంటాయి. 30 క్లాసెస్ దాంట్ లోపల ఏంటంటే ఎగ్జాంపుల్ మనకు గట్ అనే పదం విన్నారు. గట్ ఎసోఫగస్ అంటే అందరికి ఐడియా ఉందని చెప్తుంది. ఎసోఫగస్ తర్వాత మన స్టమక్, జీర్ణాశయం, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఈ 4 కలిపి మనకు దీన్ని గట్ అంటారు. ఈ గట్ లోపల బ్యాక్టీరియా ఎంత ఉంది ఐడియా ఉందా? 100 trillions ఉంటాయి. మన బాడీలో సెల్స్ ఎన్ని ఉంటాయి? 60 trillions ఉంటాయి. బాడీలో 60 trillions ఉంటే మన బ్యాక్టీరియా 100 trillion, అంటే బాడీలో ఉన్న సెల్స్ కంటే మన లోపల ఉన్న బ్యాక్టీరియా ఇంకెక్కువ ఉంటుంది. అయితే ఈ హెల్తీ గట్ అనేది ఈరోజు ప్రపంచం లోపల 96% మందికి లేదు. హెల్తీ గట్ అనేది 96 పబ్లిక్ లేదు. అయితే ఓన్లీ 4% మాత్రమే ఉన్నది. ఒకవేళ ఈ హెల్తీ గట్ లేకపోతే ఇక్కడ మన మైండ్ లోపల ఎఫెక్ట్ అవుతుంది. ఏం ఎఫెక్ట్ అవుతుంది? మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సరైన థాట్స్ కావాలి. మైండ్కు గట్కు అంటే చాలా 100% లింక్ ఉంటుంది. దీని మీద ఇంటర్నేషనల్ లెవెల్ లోపల రీసెర్చ్ చేస్తూ కొన్ని లక్షల బుక్స్ రాసినాయి. హెల్త్ అండ్ గట్ అనేది మనం గూగుల్లో చూస్తే కూడా వెళ్తుంది. గట్ అండ్ హెల్తీ గట్ మైండ్ అనేది దీని మీద లక్షల బుక్స్ ఉన్నాయి. అన్నీ కూడా రీసెర్చ్ బుక్స్ అని. అయితే ఈ 30 క్లాసెస్ లోపల ఈ హెల్త్ గట్ ఉంది కదా, హెల్తీ గట్ చేయడానికి దాదాపు 6 to 8 months పడుతుంది. అంత ఈజీగా హెల్తీ గట్ అయిందంటే మనం ఇట్లా చుట్టూ కోవిడ్ పేషెంట్స్ ఉన్న దాంట్లో మనం మధ్యలో ఉన్నాం అనుకో, మనకేం కాదు. అంటే మనం ఇప్పుడు బయట చూస్తున్నాం, నాకు ఈ రోగం వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, ఇవన్నీ మనం అందరికి చూస్తున్నాం. కానీ ఎక్కడ చేంజ్ చేయాలి? ఇంటర్నల్గానే చేంజ్ చేయాలి. ఇప్పుడు బయట చేంజ్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? ఏం కాదు. డబ్బు ఖర్చు తప్ప, టెన్షన్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది గట్ హెల్త్ అనేది ఒకవేళ వచ్చింది అంటే మన లైఫ్ అని అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు 1 crore సంపాదించాలనుకోండి, 1 crore సంపాదించాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న మైండ్ ఎట్లుందంటే కొన్ని క్వింటల్ల నెగిటివ్ థాట్స్తోని, నెగిటివ్ ఎమోషన్స్తోని మన మైండ్ అనేది ఫుల్ఫిల్ అయింది. ఆ భారంతో మనం బతుకుతున్నాం. దీని మీద ఏమన్నా అంటే అవును కాదని చెప్పచ్చు. కొన్ని క్వింటాల భారంతో మనం బతుకుతున్నాం, అవునా కాదు? అయితే 1 crore 1 year సంపాదించాలంటే ఈ భారం అంతా తీసేస్తాను ఫస్ట్. ఇక్కడ అది ఉంటుంది అనుకో, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది పాసిబుల్ కాదు. ఐ కెన్ డూ అనేది ఒక థాట్ను మన మైండ్ రిసీవ్ చేసుకోలేదు. అయితే మనం ఏ రంగంలో ఉన్నా సరే,
అది మన ఆ రంగం లోపల మనం మా ఆ, భగవద్గీత ఐడియా ఉంది ఎవరికైనా? ఐడియా ఉంది కదా. అయితే 6వ అధ్యాయం లోపల ఉద్ధరేదాత్మనాత్మనం ఒక శ్లోకం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకం నాకు జ్ఞాపకం వస్తలేదు. ఆ శ్లోకంలో ఏముంటుందంటే, ఎవరైతే మనసు, ఇంద్రియాలు, శరీరం వీటిని గెలుస్తారో ఇవి మనకి ఏం చేస్తాయి? ఫ్రెండ్ లాగా మనకు పనిచేస్తాయి. ఎవరైతే వీటిని గెలవలేదు అనుకోండి, గెలవకపోతే ఏమవుతుందంటే మనం నాశనం కావడానికి వేరే వాళ్ళు అవసరం లేదు. ఇదే మనకు రోగాలను ఇస్తాయి, టెన్షన్లు ఇస్తాయి, అన్నిటిని ఇస్తుంది. ఏమేం కావాలనో చెడు నాశనం కావడానికి అన్ని కూడా ఇచ్చేస్తాయి. అందుకోసమే మనకి ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం, కానీ మనం ఎవరి మీద ఫోకస్ చేయాలి? మన మనసు మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మనసు చేంజ్ కావాలి. ఈ మనసు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన బాడీ ఉంది కదా, బాడీని ఆపరేటింగ్ చేసేది మన మైండ్. మన మైండ్ ఏదైతే ఉందో బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు డిసీజ్ అనేది ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో చూస్తే మనకు బీపీ కావచ్చు, పెయిన్ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా కానీ మనకు ఫిజికల్ లెవెల్లో వస్తుంది. అంతేనే కాదు, దీన్ని ఏది కంట్రోల్ చేస్తుంది? మైండ్ కంట్రోల్ చేస్తుంది. మైండ్ కంట్రోల్ చేసిన సిస్టంలో ఉందా మన లోపల? లేదు. అంతేనే కాదు, మన మైండ్ మన కంట్రోల్ ఉండలేదు. మనకు ఒక హ్యాబిట్ ఉంది, మన కంట్రోల్ లేకుండానే మనం హ్యాబిట్కి మనం అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ అయిపోయిన తర్వాత మన మైండ్ మనం వాడుకోలేము. మనం ఏం చేస్తాం? అడిక్షన్ లోపల మన లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సిస్టమ్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన హెల్త్ కానీ, రిలేషన్స్ కానీ, మన పరిస్థితులు మంచిగా అనుకుంటుంది. మంచిగా లేని టైంలో కూడా మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇద్దరు భార్యాభర్తలకు అసలే పడతలేదు అనుకోండి, ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ వాళ్ళని మార్చాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి మారాలి అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అప్పుడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మారాల్సింది ఎవరు? నేను. నా మైండ్ ఒకవేళ నేను మార్చగలిగితే, నా మైండ్ని నేను కంట్రోల్లో తీసుకోగలిగితే ఏమవుతుంది? అక్కడ నాకు ఫస్ట్ తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఒక పేపర్ ఉంది, ఎగ్జాంపుల్ దీనికి. సపోజ్ ఇది ఒక పర్సన్ అనుకో. అయితే మన ప్రాబ్లం ఒకటి పెద్ద ఉంది, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి. ఇక్కడ మధ్యలో ఉంది ఎగ్జాంపుల్ నేను, నా ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంది. ఇప్పుడు వీటిని ఫేస్ చేయడం నాకు పాజిబుల్ ఇంపాసిబుల్ అయిపోయింది. అయితే నేను వీటి మీద ఫోకస్ చేయాలి. ఈ ప్రాబ్లం తగ్గించాలని ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు నాకు మెంటల్గా ప్రాబ్లం అయిపోయింది. దాని లోపల కెపాసిటీ లేదు, నేను తగ్గించాలనుకున్నా. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో ఒకళ్ళు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు మారితే నేను మంచిగా ఉండాలనుకుంటా, కానీ వాళ్ళు మార్చే కెపాసిటీ నాకు లేనప్పుడు స్ట్రెస్ అయితే లేదు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ఇది ఉంది కదా, ఫోకస్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఇప్పుడు నా ఇంటర్నల్ కెపాసిటీ నేను మెన్షన్ అనుకోండి, అంటే చూసినంత ఈజీ కాదు. దాంట్లో సైన్స్ కానీ, తర్వాత ప్రాక్టీస్ చేయడం కానీ అదంతా ఉంటుంది. జస్ట్ మనకు అర్థం కావడానికి. ఇప్పుడు ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఏంటంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తుంది. ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం వల్ల మన ఎవ్రీ సెల్ లోపల ఫంక్షన్స్ ఏవైతుందో నెగిటివ్ ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయి. హార్మోన్స్ ఏవైతుందో నెగిటివ్ హార్మోన్స్ ఇదైతుంది, కార్టిజోల్ ఇదైతుంది. ఇవన్నీ ఏమైతే మనం ఇంటర్నల్ అంతా మనం చెడగొట్టుకున్న తర్వాత మనం అవుట్ సైడ్ అయితే మనం సాధించేది కూడా ఏం లేదు. అయితే మనం జీవితం లోపల ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చింది, అంతేనే కదా. అంటే ముఖ్యంగా మన ఇంటర్నల్ వరల్డ్ని చేంజ్ చేయడానికి ఒకవేళ మనం నేర్చుకుంటే, అది ఏ రంగంలో ఉన్నా సరే, ఎట్లాంటి ఫ్యామిలీలో ఉన్నా సరే, మనం ఒక కొత్త జీవితం అనేది చూడొచ్చు. జీవితానికి ఒక టర్నింగ్ అనేది రాగలుగుతాం. ఇది సబ్ కాన్షియస్ మైండ్ దాదాపు చాలా మందికి ఐడియా ఉంటుంది.
అది మనకు 95% ఉంటుంది, 90 to 95% ఉంటుంది. అయితే దీన్ని మనం ఎంత యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం? ఎంత యూజ్ చేస్తారు? 10% యూజ్ చేస్తాం, 5%. 5% ఎవరు యూజ్ చేసినట్టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐన్స్టీన్ యూజ్ చేసిన మనకు తెలియదు 5% యూజ్ చేస్తారు. 5% ఐన్స్టీన్ యూజ్ చేసిండు. అయితే మనం ఓన్లీ 1% యూజ్ చేసినా కూడా మనం ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది. ఓన్లీ 1% యూజ్ చేస్తాం. మరి దీన్ని యూజ్ చేస్తలేమంటే ప్రస్తుతం యూజ్ చేస్తున్నాం, యూజ్ చేయకుండా ఉండలేము. కానీ దీన్ని ఏం చేస్తున్నాం? మిస్యూజ్ చేస్తున్నాం. దానికి ఏదైతే అందిస్తున్నామో అదే వస్తుంది. మనం యూజ్ చేస్తే దాని రిజల్ట్ వేరే ఉంటుంది, మిస్యూజ్ చేస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. అంతేనే కాదు. అయితే మిస్యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం కాదు, ప్రాబ్లమ్స్. అయితే మిస్యూజ్ చేయడం వల్ల ఈ రోజు ప్రపంచం లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కారణం ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం మిస్యూజ్ చేస్తుంది. మిస్యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనం అనుకున్న రిజల్ట్ అనేది మనకు రాదు. హెల్తీగా ఉండాలి, ఇంపాసిబుల్. జాబ్ రావాలి, ఇంపాసిబుల్. ఒకవేళ వచ్చింది హ్యాపీగా ఉండాలి, ఇంపాసిబుల్. జాబ్ వచ్చిన తర్వాత కూడా అందరు హ్యాపీగా ఉండరు. కొందరు వేల కోట్లలో బిజినెస్ చేస్తుండే హ్యాపీగా ఉంటారని గ్యారెంటీ ఉంది. బిజినెస్ కోసం లైఫ్ అంతా అక్కడ పెట్టేస్తాడు, తర్వాత రోగాలతో టెన్షన్తో లైఫ్ అంతా ఎండింగ్ అయ్యి. అంటే ఇక్కడ మనం దీన్ని యూజ్ చేస్తే మనది ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఏ లెవెల్లో పెరుగుతుంది అంటే మనం దాదాపు ఒక గంట లోపల ఎంతైతే వర్క్ చేస్తామో దానికంటే 5 times కానీ 10 times కానీ మనం ఎక్కువ చేయొచ్చు ఒకవేళ మనం ఇది యూజ్ చేస్తే. ఇప్పుడు మనం డైలీ యోగా కానీ మెడిటేషన్ కానీ మైండ్ పీస్ఫుల్ చేయడం కానీ దీనికోసం మనం టైం చేయకపోతే హాస్పిటల్లో ఎంతసేపు ఉంటాం డిసీజ్. ఒక్కోసారి రోజులు ఉండాల్సి వస్తుంది. అంటే అట్లా ఉండద్దు అని మనం ఉండాలి. ఎప్పుడు ఏమొస్తే మనకు తెలియదు, అన్ని మన చేతిలో ఉండేది. అంటే ఈ రూట్ లోపల ప్రాబ్లమ్స్ రావాలంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లమ్ ఫేస్ చేసేటువంటి కెపాసిటీ పెరుగుతుంది. ఆ కెపాసిటీ ఒకవేళ మనకు వచ్చింది అనుకోండి, లైఫ్ అనేది ప్రతి అడుగు లోపల ఒక హిస్టరీని మనం క్రియేట్ చేయొచ్చు. అరుణిమా సింహం గురించి చాలా మందికి ఐడియా ఉంది అనుకోండి. ఆమె కాలు పోయినా కూడా, ఆర్టిఫిషియల్ లెగ్ ఉన్నా కూడా ఆమెకి హిస్టరీని క్రియేట్ చేసిందా, ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి పార్ట్స్, కానీ అంటే మనకి ఎన్ని స్ట్రెస్లో ఉన్నాం, నాతో ఇది కాదు అది కాదు ఈ మూడ్లో ఉన్నామా లేదు. కానీ బాడీ లోపల ఏ పార్ట్ లేకున్నా అని మనిషి ఏదైనా చేయొచ్చు. అంటే అట్లాంటి కాన్ఫిడెంట్ అనేది ఒకవేళ మన లోపల ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. అంతేనే కదా. దానికోసం మనం చేంజ్ చేయాల్సింది ఏంటి? మన ఇంటర్నల్ వరల్డ్ లోపల ముఖ్యంగా మన సబ్ కాన్షియస్ మైండ్ చేయాలి. అట్లాగే ఆక్యుప్రెషర్ లోపల మనకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకో, ప్రతిదానికి మెడిసిన్ వేసుకో చెప్పచ్చా? అంటే చెప్పచ్చు అంటే డాక్టర్ కదా, అదే మంచిది. మెడిసిన్స్ వాడడం తప్పు. డాక్టర్ ఒప్పుకున్నారు, సంతోషం. థ్యాంక్ యూ, మీరే ఒప్పుకున్నారు మీరు చేసే తప్పని. పేషెంట్కి చెప్తా, ఇక్కడే కాదు పేషెంట్కి చెప్తా. సూపర్. అయితే ఒకవేళ మనం అనుకుంటే, ఒకవేళ మనం ఒక సిస్టమ్ డెవలప్ మనం దాదాపు 99% మెడిసిన్ లేకుండా ఇప్పుడే కాదు 8 years 90 years 100 years లోపల కూడా మనం వితౌట్ మెడిసిన్తో జీవించవచ్చు. ఈ సిస్టమ్ మనం తెలుసుకుంటే, బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ కానీ ఇవన్నీ తెలుసుకుంటే మనం అట్లా ఉండొచ్చు. దీనికి ముఖ్యంగా మారాల్సింది మన ఆలోచన విధానం. ఎవరి ఆలోచన విధానం అయితే మారలేదు వాళ్ళు మారాలి. మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, యోగా చేస్తుండ్రు సరిపోదు. మన థాట్స్ ప్రాసెస్ కూడా చేంజ్ ఇవ్వాలి. ఒకవేళ చేంజ్ కాలేదు అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దాంతో హ్యాపీ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ కావు, దాంతో బాడీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. మంచి హ్యాబిట్స్ ఉన్నా కూడా, మంచి ఫుడ్ తీసుకున్నా కూడా మన ఆలోచన విధానం చేంజ్ కావాలి. చేంజ్ అయినప్పుడు అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంటే అది పాజిటివ్, అంత ఈజీగా చేంజ్ కాదు. ఇట్లా చెప్పగానే అట్లా చేంజ్ కావడం అనేది చాలా కష్టం. అయితే ఇంకా ఆక్యుప్రెషర్ పాయింట్స్ లోపల మీకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, దాని మీద పాయింట్స్ బ్యాక్ పెయిన్.
ఇప్పుడుందా ప్లగ్ ఉంది ఇప్పుడు తగ్గిద్దాం దగ్గు టాబ్లెట్ లేకుండా తగ్గించేది బ్యాక్ దానికి పెట్టింది ఉన్నది. మధ్యలో ఉంది అటు సైడ్ ఇది కూడా ఆకు పిల్లల కిందికి వస్తుంది. అట్లాగే ఈ మిషన్ లేకుండా ఎట్లా నొప్పి తగ్గించుకోవచ్చు అది కూడా చెప్తా. ఎన్ని రోజులు బ్యాక్ పెయిన్? 1 year అంటే ఒక కాలు ఏమైనా గుంస్తుంది? ఇప్పుడు ఎట్లుంది చెప్పు. కొంచెం తగ్గింది అక్కడ. అంటే ఇక్కడికి అక్కడికి లింక్ ఉంటుంది. స్పీడ్ ఇబ్బంది. ఈ సైడ్స్ లేని సైడ్లో కొన్ని పాయింట్స్ స్పీడ్ బయట నుంచి ఎక్కువ తగ్గిస్తుంది. ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. నిజమే అంటే ఏంటంటే లైట్గా అంటే నాకు మార్నింగ్ లేదు, నాకు మార్నింగ్ ఇట్లా ఇట్లా రాకపోతే ఇట్లా పట్టేస్తుంది ఇక్కడ. ఉండదు కదా, ఆన్లైన్లో కూడా ఇది తీసుకోవచ్చు. ఎక్కడ చేయాలని ఎట్లా పాయింట్స్ ఇక్కడ మనకు ఏ పాయింట్లో చేయాలి? హెడేక్ ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి హెడ్ అనేది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ సార్, నిన్నటి నుండి ఈ బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు ఈ గ్యాప్లో పెయిన్ అయితే కూర్చో. అది బీపీ బీపీ రాని దాని ఉన్నది. ఇక్కడ నుంచి 2 fingers తీసుకో. నరం వస్తుంది, నరం వస్తుంది అక్కడ. మామూలుగా మనకి సెలైన్ పెట్టినప్పుడు నొస్తుంది కదా సార్, ఆ పెయిన్ మనకు తెలుసు కదా. పెయిన్ అక్కడ ఉంటేనే ఇక్కడ ఉన్నట్టు లెక్క. ఇక్కడ పెయిన్ అవుతుంది కాబట్టి అక్కడ రిలీఫ్ అవుతుంది. జస్ట్ కదిలి అటు ఇటు. పాయింట్ కరెక్ట్ దొరికింది అన్నట్టు. ఏమన్నా ఫ్రీ అనిపిస్తుంది? బాడీ అంతా ఈజీగా రెస్పాండ్ కాదు సార్. అంటే ఈ ఏజ్లో
కొంచెం టైం టైం ఇక్కడ జస్ట్ ఒక 1-2 minutes ప్రెస్ చేసి ఇప్పుడు ఇట్లా ఇది చేయండి, కొద్దిసేపు చేయండి, నేను మాట్లాడుతున్నాను. ఒక 2 minutes అట్లా. నెక్ పెయిన్కు ఈ ప్లేస్ ఇది కొద్దిసేపు ఇట్లా ప్రెస్ చేయండి. ఇప్పుడు నెక్ పెయిన్ ఉందా? అది కొద్దిసేపు ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా స్ప్రింగ్ ఉంగరాలు అవి పనిచేస్తాయి కదా? పనిచేస్తుంది. స్ప్రింగ్ ఉంగరాలు జస్ట్ ఐడియా ఉండాలి మనం ఎక్కడ ఏది యూజ్ చేయాలి. అది అయితే మన బాడీ లోపల ఎక్కడ ఏ ప్రాబ్లం ఏది ఉంది ఎక్కడ అనేది. సపోజ్ ఇవి 2 కాళ్ళు కదా, ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ మెంతులతోని ప్లాస్టర్ వేసేసి 2 జాయింట్స్. తర్వాత ఈ యాంకిల్లో మనకు పెయిన్ ఉంది అనుకోండి, పెయిన్ ఉంటే మనం ఈ ప్లేస్ని తీసుకోవాలి. మిడిల్ అంటే మధ్యలో వస్తుంది కాదు. ఇప్పుడు హిప్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, మనం ఇది తీసుకోవాలి. స్టార్టింగ్ మనం పాయింట్ వెతకగలిగితే, అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే పాయింట్ వెతకడం అనేది మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకోటి పాయింట్స్ మీదకి వెళ్ళి వెతకడం వేరే ఉంటుంది, మీకు పాసిబుల్ కాదు. ఓన్లీ ఇక్కడ చూస్తే తెలుసుకోవచ్చు. ఎట్లుంది? కొంచెం రిలీఫ్ ఉంది సార్. కొంచెం relief. ఇది ప్రాక్టికల్ సార్. అదే మీ చేతి ఒకసారి ఏ పని చేస్తున్నావు? ఇక్కడ ఎట్లా ఉంది? పెయిన్ ఉంది. ఎక్కువ ఉందా మామూలు? ఎక్కువ ఉంది. అంటే నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అది సైకలాజికల్కి సంబంధించిన పాయింట్. అది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయితే ఎవరికైతే ఉంటాయో అక్కడ పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకు వస్తుంది ఈ ప్లేస్ అదైతే తెలియదు. వేలు ఇదే సార్ పెయిన్ ఉంది. సార్ ఇదే సార్ పాయింట్ ఇదే. స్ట్రెస్ ఉన్నది. ఎవరైతే పీస్ఫుల్గా ఉంటారో వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండదు. దాదాపు నేను అప్పుడప్పుడు చూసుకుంటాను, నాకు అసలు పెయిన్ ఉండదు. వామ్మో 6 hours నైట్ పని ఓకే. ఎవరితో వాళ్ళు ఒత్తుకొని చూసుకోండి. వేరే పాయింట్ మాట్లాడతారు సార్. సార్ మనకి మామూలుగా సార్ అయితే నేను ఒక లేడీకి నేను ట్రై చేస్తే 2 days పెయిన్ పోలేదు. ఒకసారి సార్ గట్ట ప్రైస్ చేయండి. బ్యాంక్ ఎంప్లాయీ మస్తు స్ట్రెస్ ఉంటుంది సార్. అయితే ఆమె మనిషి కూడా అంటే ఐడియా ఉంటుంది, అంటే కింద పడిపోయి కుడుతుంది. అయితే ఆమె ప్రెస్ చేస్తే నైట్ లో నాకు ఫోన్ చేసింది, నాకు పెయిన్ ఎక్కువ తగ్గుతుంది. అంటే నేను మామూలుగానే అవుతున్నా అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెయిన్ అనేది మనకు ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఓకే సార్, పెయిన్ ఐడెంటిఫై తగ్గడానికి మెడిటేషన్ అన్నట్టు లేకపోతే ఒకటేంటంటే మనం ఫస్ట్ అంటే సైకలాజికల్ గా మన థాట్స్ అనేది చేంజ్ కావాలి. ఒకటేంటంటే మనం అక్యుప్రెషర్ తీసుకుంటే ఇది H7 అనే పాయింట్ ఉంటుంది. మీరు H7 పాయింట్ ఏదైతే ఉంటుందో మన మైండ్ కామ్ చేస్తారు, స్ట్రెస్ తగ్గిస్తారు. 100% కాదు, 100% తగ్గుతుంది కాదు, కొంచెం తగ్గుతుంది. అయితే మనకు మంచి రిజల్ట్ కావాలి ఏంటంటే మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలా, అక్కడ నా బిహేవియర్ ఎట్లా ఉండాలా, నేను ఇక్కడనే మొత్తం గేమ్ అనేది ఉంటుంది. ఒకవేళ పరిస్థితిని అర్థం చేసుకోలేదు, నా స్టెప్ ఎట్లా తీసుకోవాలో మనకు తెలియదు, అప్పుడు ఏమైందంటే మనకి ప్రాబ్లం అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం పెద్ద సబ్జెక్ట్ ఏం కాకుండా మనం డైలీ మనకు స్ట్రెస్ లెవెల్ తగ్గాలి అంటే బ్రాహ్మణి అనేది రెగ్యులర్ చేయాలి. బ్రాహ్మణి ఒక 12 times చేసినాం అనుకోండి, స్ట్రెస్ బాగుంది,
12 టైమ్స్ చేసినాం. ఓన్లీ 5-10 మినిట్స్ లోపల 80% మనకు స్ట్రెస్ అనేది తగ్గు. 80% నెగిటివ్ థాట్స్ తగ్గినాయి అంటే 20% మనకి ఏం కాదు. చేస్తాం. నేను కూడా చేస్తాను. ఒకసారి మా సార్ చేయడం పట్టుకోండి సార్. అందరికి ఐడియా ఉందా? ఒకసారి నేను చేసి చూపించాను. ఒకసారి మా సార్ చేయ పట్టుకోండి సార్. మరి పట్టుకోండి ఒకసారి. సార్ అదే ఆలోచిస్తున్నాడు అప్పటి నుండి. అరే అందరిది పట్టుకున్నా చచ్చిపోతాడు. బాగుంటుంది. సరే ఇంకొక టిప్ చెప్పండి. మనకి ఈ పిక్కలు వస్తాయి అంటే మనం పిక్కలు ఇక్కడ ఎక్కువ వచ్చాయంట. అది వేరు సార్. మళ్ళీ పిక్కలు ఎక్కువ చూడాలంటే మనం ఏమన్నా బాడీలో బరువు సాల్ట్స్, పొటాషియం, ఈ సాల్ట్స్ ఉంటాయి కదా, సో ఆ సాల్ట్స్ ఎలక్ట్రోలైట్స్ తాగాలి. రోజు ఎడ తాగుతాం మేడం. పని మనం ఏదో వర్క్ చేస్తాం. అంటే ముఖ్యంగా ఏంటంటే బి కాంప్లెక్స్ లోపంతో అవుతుంది మనకు. ఈ స్ప్రౌట్స్ ఉంటే కవర్ అవుతుంది. మనం ఏమైనా చేయొచ్చు చేయొచ్చు. ఇక మొత్తం మొత్తం తగ్గేసుకోవాలి. ఇప్పుడు 2 కాళ్ళు అంటే ఈ జాయింట్ కు ఆ జాయింట్ మధ్య లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది. నేను చెప్పినాను కదా, ఆ ప్లేస్ ఇక్కడ 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 ఉంది. ఇక్కడ ఇది ఇక్కడ ఇట్లా మనం ప్రెస్ చేస్తుంటే జస్ట్ ఒక 1-2 మినిట్స్ ప్రెస్ చేయండి. చేస్తే ఇక్కడ పెయిన్ ఉంటే రిలాక్స్ అయిపోతుంది. చూడండి అన్ని పెయిన్ ఉంది సార్. ఇప్పుడు బాడీ మంచిగా కనబడంత మాత్రం లోపల మంచిగా ఉంటుందని మేడి పండు లెక్క. అయితే మీరు అంటే ఈజీగా గుడ్డిగా తెలుసుకోవడానికి మనకు లెగ్ ఉంది అనుకోండి, 3 జాయింట్స్ ఉంటుంది. ఈ లెగ్ సపోజ్ ఇక్కడ పెయిన్ ఉంది అనుకోండి, ఇక్కడ పెయిన్ ఉంటే మనం ఏం తీసుకోవాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇది స్టార్టింగ్ బ్యాక్ సైడ్ ఉంటే ఈ సైడ్ సైడ్ లో ఉంటే ఇప్పుడు మనం ఇట్లా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. మీరు అంతే ఇక పాయింట్ లింకాలంటే కష్టం. ఇక మొత్తం ప్రెస్ చేసుకోవడం ప్రెస్ చేసి రిలాక్స్ కూర్చొని శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఆ ప్లేస్ లోపల పాయింట్స్ నొక్కిన కొద్దీ స్టిమ్యులేట్ అవుతుంది. ఒకవేళ మైండ్ అనేది పీస్ఫుల్ అయితే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ స్ట్రెస్ లోపల నోటింగ్ చూస్తున్నాం, ఎక్కువ ఆలోచిస్తున్నాం, మనం చేసినప్పుడు కొద్దిగా రిజల్ట్ తక్కువ. దాని మీద ఫోకస్ చేయాలి. మనం ఏదైనా సరే ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం, ఒక బుక్ చదువుతున్నాం, మనసు ఇక్కడ ఉంటే మైండ్కి ఎక్కుతుంది. ఆలోచించి మనం చదువుతుంది అని. ఇది కూడా అంతే అండి. ట్రీట్మెంట్ అయినా అంతే, ఏదైనా అంతే. కాన్షియస్ మైండ్ బ్రాహ్మర్ అనుకున్నాం కదా, కింద కూర్చొని చేయొచ్చు, చైర్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. మా వాళ్ళకి ఐడియా ఉంటుందా? పట్టుకోసారి చెవులు గట్టిగా మూసుకోవాలా. ఈ ఫింగర్స్ అనేది ఓన్లీ టచ్ చేయాలి, ఇవి ప్రెస్ చేయాలి. ఒకసారి చేసి చూపిస్తాను. ఓంకారం. నాభి నుంచి రావాలి. లోపల నుంచి నాభి నుంచి రావాలి. నాభి నుంచి ఇక్కడ నాభి అంటే అందరి యోగా టీచర్ ఎవరు మా దాంట్లో. అంటే నేను చేసిన కరెక్ట్ నాకు యోగా టీచర్ 1 2 3 అంటే ఫింగర్స్ ఎట్లా పెట్టి చెవులు మూసేయాలి. నాలుగు రోజులు మా క్లాసు చెప్పుకుని 4 రోజులు మా క్లాసు చెప్పుకుని సరేనా. నో కామెంట్స్. ఓంకారం చేసి చేయాలి. ఫింగర్స్ అనేది ఒక్కొక్కలాగా పెడతారు. ఈ ఫింగర్స్ మెయిన్ కాదు, మనం ఈ చెవులు గట్టిగా మూయడం ఒకటి,
శ్వాస పెంచుకోవడం, స్లోగా వదలడం, ఓంకారంతో. ఆ ఇది main. శ్వాసతోనే ఓంకారం. అయితే దీని బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం అది ఒక 20 days కానీ 40 days కానీ రెగ్యులర్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మనం చూడొచ్చు. డైలీ ప్రాక్టీస్ చేసిన దాని మీద నాకు ఎక్కువ రిజల్ట్ అనేది మనం చూస్తాం. దాన్ని ఏ టైంలో చేయాలి సార్? ఏ టైంలో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్? అయితే మన మైండ్ పరంగా నేను ఎక్కువ ఆలోచిస్తాను. మన మైండ్ అనేది అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది 24 hours వర్క్ చేస్తుంది. కానీ న్యాచురల్గా 2 times యాక్టివ్ ఉంటుంది. ఈ 2 times యాక్టివ్ ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అయితే అది 2 times ఎప్పుడు యాక్టివ్ ఉంటుందంటే నిద్రకు ముందు మళ్ళీ పొద్దున లేచిన తర్వాత దాదాపు 10-15 minutes యాక్టివ్ ఉంటుంది. అయితే యాక్టివ్ ఉన్నప్పుడు దాని బెనిఫిట్ ఏంటంటే ఆ థాట్స్ అయితే లోపలికి పంపిస్తాము, అదే మన లైఫ్. ఎవరైతే నెగిటివ్తో ఆలోచించి కూడా పడుకుంటారో వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏం ఆలోచిస్తాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం నిర్ణయాలు తీసుకుంటాము, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా, నేను నెగిటివ్ థాట్స్ పడుకోను. నాకు బాడీలో పెయిన్ ఉంటుంది, మైండ్ అనేది ఫ్రీ ఉంటుంది, బాడీ ఎక్దమ్ యాక్టివ్ అనిపిస్తుంది. పెయిన్ కానీ డిసీజ్ కానీ అంటే ఇది ఓన్లీ మెడిటేషన్తో మన సబ్ కాన్షియస్ మైండ్ వాడడంలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు అంటే అవస్థలు 3 కదా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అంటే అవి ఏమైతే ఇప్పుడు మనం ఏ అవస్థలో జాగృత అవస్థలు, సుషుప్త అవస్థ అంటే అటు పండుకున్నప్పుడు జాగృత సుషుప్త, ఇది కూడా నాకు కొంచెం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నం అలా స్వప్నం అంటే నిద్రలో ఉన్నప్పుడు. సార్ టైపింగ్ చెప్పలేరు. నిద్రకు తర్వాత సుషుప్తి అనేది జాగృత అవస్థ సుషుప్త అవస్థకి మధ్యలో ఉన్న టైంలో మనం వాడుకోవాలి. సుషుప్తి అనేది గాఢ నిద్ర. అది స్వప్న అనేది అంటే మనసు, ఇంద్రియాలు, శరీరము పనిచేయాలి కానీ మనసు పనిచేస్తుంది. ఈ సుషుప్తిలో 3 పనిచేయాలి, శరీరము, ఇంద్రియాలు, మనసు పనిచేయని అవస్థ ఏదో ఉందో అది సుషుప్తి. అప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ ఏ టైంలో యాక్టివ్ ఉంటుంది, ఆ టైంలో మనం వాడుకుంటే దేన్నైనా తగ్గించవచ్చు. మనకి ఏదైనా గోల్ ఉంటే దాన్ని అచీవ్ చేయొచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు గోల్ గురించి మీ దాంట్లో సబ్జెక్ట్ జరిగిండొచ్చు. దాన్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని మనం అచీవ్ చేయడం చాలా కష్టమైంది. అతి కష్టం మీద సక్సెస్ కావాల్సి వస్తుంది. అది హెల్త్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. యాక్సెప్ట్ చేసి ఆ ప్రాసెస్లో మనం వెళ్తుంటే అది పాజిబుల్ అవుతుంది. దానికి మనం సబ్ కాన్షియస్ మైండ్ను యాక్టివ్ ఉన్నప్పుడు వాడుకోవాలి. ఇంకోటి యాక్టివ్ చేసి మనం వాడుకోవాలి. యాక్టివిటీ ఎప్పుడంటే అప్పుడు మనం యాక్టివ్ చేయొచ్చు. ఎలా సార్? పదే చెప్పినప్పుడు అది మన సబ్ కాన్షియస్ మైండ్, అది పాజిటివ్ నెగిటివ్. అయితే ఇట్లా తీసుకునే దాని మీద సబ్జెక్ట్ ఏముంటుందంటే మనకు ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీకు ఐడియా ఉంది? ఆర్ఏఎస్ సిస్టమ్ మనం దాదాపు ఈ రోజు నాకు ఒక 1 lakh థాట్స్ వచ్చినాయి. అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాయి. ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ ఏం చేస్తుంది, అన్నింటినీ ఫిల్టర్ చేస్తుంది. నేను ఎక్కువ ఏ మూడ్లో ఉన్నా, ఏ ఎమోషన్లో ఉన్నా, ఆ ఎమోషన్కు సంబంధించిన థాట్స్ని పట్టుకుంటుంది, సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించేస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు హెల్త్ బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నాను అనుకో, కానీ హెల్త్ బాగుండాలని ఫీలింగ్ను ఈ ఆర్ఎస్ సిస్టమ్ ఏం చేస్తుంది, లోపలికి పంపించేది. ఫిల్టర్ కాదు. ఏ ఎమోషన్ ఉన్నా, నెగిటివ్ ఎమోషన్లో ఉన్నా, దానికి సంబంధించిన థాట్స్ను సబ్ కాన్షియస్ మైండ్లకు ఆర్ఎస్ సిస్టమ్ అనేది పంపించేస్తుంది. దాన్ని మనం యాక్టివ్ చేయడం, వాడుకోవడం అనేది ఆర్ఎస్ రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ అంటూ. అది చాలా పెద్ద సబ్జెక్టు, ఇప్పుడు మనం అంత సరిపోదు. అయితే దాన్ని అది ఎట్లా వర్క్ చేస్తుంది, మనం దాన్ని ఎట్లా యాక్టివ్ చేయొచ్చు, దాన్ని మనకు కావాల్సిన థాట్ను లోపలికి ఎట్లా ఫిల్టరేషన్ లోపలికి పంపించచ్చు అనేది మనకు ఆ సబ్జెక్ట్ ఐడియా ఉందనుకో, ఈజీగా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం హెల్తీ గట్ అనేది మెయిన్ మనం చూసుకోవాలి. దాని ప్రోబయోటిక్ ఏదైతే ఉంటుందో మన లోపల, ఇప్పుడు ప్రోబయోటిక్ ఏదైతే ఉందో అది క్వాలిటీ క్వాంటిటీ ఏదైతే ఉందో బ్యాక్టీరియా లోపల ప్రాబ్లం ఉంది. దాదాపు 96% పీపుల్ లోపల ప్రాబ్లం ఉంది. దీన్ని యాక్టివ్ చేయాలంటే కూడా
ఎగ్జాంపుల్ దీనికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక నర్వ్ ఉంటుంది, వేగస్ నర్వ్ పేరు విన్నారు. అయితే దాన్ని మనం యాక్టివ్ చేయాలి. ప్రతి ఆర్గాన్కు తర్వాత మన బ్రెయిన్కు లింక్ చేసేది ఏదైతుందో పోస్ట్ మ్యాన్ లాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది వేగస్ నర్వ్. ఈ వేగస్ నర్వ్ అనేది కూడా దాదాపు అది వర్క్ సరిగ్గా చేయడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అందరం ఫుడ్ తీసుకుంటున్నాం. సుషుమ్న నాడి అంటారు సార్ అది. సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్న నాడి అని, అంటే వెన్నుపూసలు వచ్చి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ దాకా వస్తుంది. అదే సుషుమ్న నాడి. అదే అయితే ఈ వేగస్ నర్వ్ అనేది ఏదైందో ఎగ్జాంపుల్ మన స్టమక్ తీసుకుంటాం, మనం ఫుడ్ తీసుకుంటేప్పుడు మనం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ తింటున్నాం. అయితే ఎప్పుడైతే మన ఫుడ్ అనేది లోపలికి వెళ్తుందో, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేగస్ నర్వ్ ఏదైతే ఉంటుందో ఇది మన బ్రెయిన్కు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన మూడంతా టీవీ ఫోన్ మీదనే ఉంది. ఇది పాస్ చేస్తుంది, అది పట్టించుకుంటుంది. అయితే ఇది ఇక్కడ ఫంక్షన్స్ కోసం ఏమేమి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా, కానీ అది చేయకపోవడం వల్ల ఏమవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ కావడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ కావడం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ పాస్ కావాలంటే మనం ఏ పని చేస్తామో అదే పని మీద ఒకే పని మనం ఫుడ్ తీసుకున్నా సరే అట్లా చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అసలు మెడిసిన్ వాడడం తగ్గదు. ఈ వేగస్ నర్వ్ అనేది మనకు ఐడియా లేకపోతే మనకి మెడిసిన్ వాడడం తగ్గదు. ఇప్పుడు ఇందుకోసం రోజు కొందరు పడిగట్టిన టాబ్లెట్ వేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఎట్లా యాక్టివేట్ తగ్గుతుందా? ఎట్లా యాక్టివేట్ చేయాలంటే ఒక రెండు చెప్తా. ఒకటి ఏంటంటే ఇప్పుడు మన చెవు ఉంటుంది కదా, ఈ చెవును ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి కంప్లీట్ మొత్తం. ఇది లోపల కానీ ఇది కానీ ఒక 2-3 minutes మొత్తం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆయిల్ అప్లై చేసి ఇక్కడ నుంచి చెప్తాను, ఇది మనం చేస్తుంటే వేగస్ నర్వ్ అనేది డౌన్ డైరెక్షన్ అయినా డౌన్ డైరెక్షన్ మనకి ఇదే పై హెల్త్ కానీ తర్వాత రిలేషన్స్ కానీ మనీ కానీ కెరీర్ కానీ ఇవి గోల్ మనం రీచ్ కావాలంటే ఇవన్నిటిని యాక్టివ్ చేయాల్సి వస్తుంది. సైనస్ కు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ మనం ఇట్లా స్టిమ్యులేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ అనులోమ విలోమం అనేది రెగ్యులర్ చేయాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా 1 పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ ను చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత సైలెన్స్ తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది. ఆజ్ఞాచక్రం ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, బొట్టు పెట్టుకోండి. రెండు కనుబొమ్మల మధ్య ఇది రెగ్యులర్ చేస్తే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మెమొరీ పెరుగుతుంది, సైనస్ తగ్గుతుంది. పాయింట్ అనేది రెగ్యులర్ గా చేయాలి. ఇట్లా 100 నొక్కాల ప్రెస్ చేస్తూ రెగ్యులర్గా వేస్తే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా తగ్గించింది సైన్స్, ఓన్లీ టిప్స్తో. అంటే మీరు స్పెషల్లీ ఏం థెరపీ సార్ మీది? నేను ఆక్యుపంక్చర్ చేస్తాను, నీడిల్స్తో చేస్తాను. ఓకే. ఇప్పుడు నీడిల్స్ అంటే మీకు అది యూజ్ కాదు, అందుకోసం అది చేస్తే మళ్ళీ క్లాసెస్ ఇస్తుంటారు. స్పెషలైజేషన్ మీరేంటి? డిప్లొమా చేసి. ఓకే, 2 years. ఎంత ఉంది సార్ కోర్స్ డ్యూరేషన్? చెప్పండి. కోర్సు 1 year. 1 year కోర్స్. అన్ని అటెంప్ట్స్ ఉంటాయి మాకు. అంటే మంత్లీ 3 days వెళ్తుంటుంది హైదరాబాద్ ఇన్స్టిట్యూట్. తర్వాత 1 month సరిపోయేంత హోంవర్క్ ఇస్తుంది, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంది. ఇట్లా 1 year. అది కాదు సార్, మీరు వీళ్ళకి ఏమైనా క్లాసులు చెప్పాలంటే ఎట్లా అది చెప్పు అంటున్నారు. మీకా వీళ్ళకి క్లాసులు కావాలండి, ఆన్లైన్ చెప్తారా ఆఫ్లైన్ చెప్తారా? అంటే సింబల్ ఇక్కడ చూపించి అది ఏం చేస్తే అనేది
యూట్యూబ్ లో కానీ ఇంకేమన్నా ఉన్నాయా? యూట్యూబ్ ఛానల్ ఏమన్నా? అంటే పాయింట్స్ మనం ఏ పాయింట్ కొట్టినా అని అది వచ్చేస్తుంది. అంటే మీ క్లాస్ ఆహా, మీది separate. మీది ఏమైనా ఛానల్ ఒక్కలు మాట మీ సెషన్ మేము వినాలనుకుంటున్నాం, రోజు మీరు చెప్పగలుగుతారా? జూమ్లో వీళ్ళందరూ యాడ్ అవుతారు. ఒక్కలు మాట్లాడితే ఒకప్పుడు చేస్తే తక్కువ, కాకపోతే లైవ్ గానే ఎక్కువ చేస్తారు ఆఫ్లైన్. అంటే మేమందరం వేరే వేరే డిస్టిక్ నుండి సార్, మిమ్మల్ని టైప్ అవ్వలేము. ఫోన్ నంబర్ తీసుకొని ఇండివిజువల్గా మాట్లాడండి. నా నంబర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు 10 మంది చెప్పంటే ఆన్లైన్ చెప్తారు అంటే ఇండివిజువల్ అయినా సరే మెంబర్స్ ఎక్కువ చెప్పండి సార్, మీ నంబర్ ఇస్తాను. డబల్ 97495365 మీ గుడ్ నేమ్ సదానంద్ సార్ నంబర్ గ్రూప్లో పెట్టండి. 495365 నరేష్ సార్ గ్రూప్లో పెట్టారు సార్. ఇప్పుడు సదానంద చారే సార్. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్ మీద ఇంకేమన్నా పాయింట్స్ కావాలి? సార్ షుగరు తగ్గుతుంది. షుగర్ షుగర్ బ్లడ్ ప్రెషర్ తో కంప్లీట్ తగ్గడం కష్టమే. ఎందుకోసం అంటే అది లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు ఈ డిజార్డర్ అయితే ఆర్డర్ అవుతుందో దాన్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే అయితే దాన్ని చేంజ్ చేయాలంటే మనం ఎక్కువ సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేసుకుంటే పాల్గొలేదు. గట్ అనేది దీన్ని చేంజ్ చేయాలి. దీన్ని దాదాపు 6 నుంచి 8 months పడుతుంది హెల్తీ గట్ కావడానికి. తర్వాత ఇప్పుడు మన బ్లడ్ లోపల టాక్సిన్స్ అనేవి పెరుగుతుంది. అయితే బ్లడ్ కూడా ప్యూరిఫై అయినటువంటి కొన్ని టాక్సిన్స్ ఉంటాయి, అది లింఫ్లోకి వెళ్ళిపోతుంది. లింఫ్లోకి వెళ్ళిన తర్వాత అది మెడిసిన్ పనిచేయదు, తర్వాత ఎక్సర్సైజ్ పనిచేయదు, ఏది పనిచేయదు, యోగా ద్వారా కూడా పోతుంది. దానికి డీప్ ప్రాణాయామం చేస్తే అది పోతుంది. అంటే ఇంటర్నేషనల్ ఫేమస్లో అంటే చాలా రకాలు ఉంటాయి కదా. ఫేమస్ టెక్నిక్ ఏంటంటే 5-20-10, అది కూడా మీరు రాసుకోవచ్చు. ఇది స్పెషల్గా మనం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీలో ఇన్ఫెక్షన్స్ మొత్తం తీసేస్తుంది. 5-20-10 అంటే 5 seconds అనేది బ్రీత్ తీసుకోవాలా, 20 seconds హోల్డ్ చేయాలి, తర్వాత 10 seconds స్లోగా వదలాలి. అయితే స్టార్టింగ్లో పాసిబుల్ కాదు, అంటే రెగ్యులర్ ప్రాణాయామం చేసేటప్పుడు అయితే 4-16-8 అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. అంటే శ్వాస ద్వారానే. అయితే మనకు ప్రతిరోజు కొన్ని కోట్ల సెల్స్ అనేది చనిపోతుంది. అవన్నీ కూడా స్టోరేజ్ ఏంటంటే లింఫ్లో అవుతుంది. ఇప్పుడు కొందరికి రెగ్యులర్ గా డిసీజెస్ ఉంటాయి, అవన్నీ తగ్గకపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇదే యూజ్ చేస్తారు. అయితే అవి తగ్గాలంటే మనం ఇన్ఫెక్షన్ తగ్గాలన్నా ఈ టాక్సిన్స్ అన్ని మొత్తం కంప్లీట్ రిమూవ్ కావాలన్నా మనం ఈ ఫార్ములా మనం యూజ్ డైట్ చేంజ్ చేయాలా, మన థాట్స్ చేంజ్ చేయాలా, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఓన్లీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అందరు కొనలేరు సార్, తినలేరు. అంటే దానికి సొల్యూషన్ చాలా రకాలు ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. దాని లోపల మనకి ఏం పాలు లేదు. నేరవన్ను తిను, జాంపాన్ను తిను, తక్కువగా ఏదైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హ్యాపీగా తినలేము. ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే నేను రోజు పండు తిన్నాను, హెల్తీగా ఉన్నాను. అంటే మీరు అన్నదాన్ని నేను చెప్తాను. అంటే చాలా రకాలు ఉంటాయి, మనం కొన్ని పట్టుకుంటాం. నేను డైలీ 16 hours అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను. ఇంటర్మీడియట్ అంటే దానికి పెద్ద రిస్క్ ఏం లేదు. సాయంత్రం తొందరగా 5 గంటలకు 6 గంటలకు పొద్దున మధ్యాహ్నం తింటారు, సాయంత్రం మాత్రం ముందు తింటారు, నైట్ మొత్తం సార్ మాటలో తెలుసుకుంటాం. సార్ మీరే చెప్పండి సార్, ఫుడ్ ఎప్పుడు? ఇప్పుడు ఫుడ్ గురించి ఏంటంటే ఏం తినొచ్చు ఏం తినకూడదు అంటే పొద్దున మార్నింగ్ టిఫిన్స్ కంటే, అంటే ఇప్పుడు కొందరు టిఫిన్స్ అని చెప్తారు, అది తక్కువని కాదు. నేను చెప్పేది కరెక్ట్, వేరేది అట్లా కాదు. ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే మనం ఎక్కువ తినాలి, తర్వాత సాయంత్రం తక్కువ తినాలి. అయితే నేను 2 times తింటాను, కొందరు 3 times తింటాను. అది అంటే ఏజ్ ఎక్కైనా కొద్దీ 3 times తినడం అనేది కరెక్ట్ కాదు. అంటే
అంటే ఇంకా పని చేయమని చెప్తలేను. ఇంకా వాళ్ళ Quantity body తగ్గి system, వాళ్ళ Quantity habits తగ్గి. దానికి వెళ్ళి అంటే నేను చేసేది ఏంటంటే పొద్దున్న 9-10 లోపల అన్నం తినేస్తాను, సాయంత్రం తొందర తినేస్తాను. నేను వర్క్ చేసేది మెయిన్ ఏంటంటే మైండ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను. మైండ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను. అప్పుడప్పుడు ఈ ప్రోబయోటిక్ ఫుడ్ ఏదైతుందో ఏదైతే ఈ సిరిధాన్యాలది గంజలు వారానికి 2 times వాడినాం కదా, అదేం చేస్తా అంటే మనం ఈ గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే దాని క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. తర్వాత మనకు డిసీజెస్ ఎక్కువ ఫామ్ కావడానికి, ఇన్ఫెక్షన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఎక్కువ చేయాలంటే ప్రోబయోటిక్ అనేది మనం తీసుకున్నప్పుడు క్వాలిటీ. అంటే రైస్ అనేది కూల్ రైస్ అంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, వేడి రైస్ ఇప్పుడు అన్నం మూసా కదా సార్ బెస్ట్. ఫ్రెష్ 3 hours కంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్నది తినద్దు. మన పల్లెటూరులో అట్లా పాసిబుల్ కాదు. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం 30 క్రాస్ అయిన వాళ్ళమే ఉన్నాం. ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఎంతో సాల్ట్ తిని ఉంటాం. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఒకటేసారి మనం సాల్ట్ తగ్గడానికి లేదు, దీనికి ఆల్టర్నేట్గా మనం ఏం వాడవచ్చు? సైంధవం తీసుకోవచ్చు, అది కూడా తక్కువ తీసుకోవచ్చు. అంటే రాక్సాల్ పింక్ కలర్ అంటే దీనంతా ఎఫెక్ట్ ఉండదు, అది కూడా మరి ఎక్కువ తీసుకోవచ్చు. అంటే మనకు అంటే మోతాదు సెట్ చేయాలి. తగ్గించాలనుకుంటే ఫ్యూచర్లో బీపీ, షుగర్ అట్లా నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం కావద్దు అంటే సాల్ట్ తగ్గించాలనే థాట్ను మనం సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించడానికి ట్రై చేయాలి. పంపించడం అది మన కోసం పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? చిన్న ఎగ్జాంపుల్, మనం పొద్దున హైదరాబాద్ పోయేది ఉంది, 4 గంటలకు బస్ ఎక్కాలి అంటే 3 గంటలకు లేవాలి. 3 గంటలకు లేవాలంటే మనం ఏం చేస్తాం? 3 గంటలకు బెల్ పెట్టుకున్న తర్వాత మనకు అసలు తప్పనిసరి పోవాలి. ఎగ్జామ్ రాసేది ఉంది అనుకో 5-6 times అయితే మనం 3 గంటలకు బెల్ పెడతాం కదా, మనకి ఎన్ని గంటలకు మెల్క్ అవుతుంది? 2:30కే మెయిల్కి అవుతుంది. ముందే మెల్క్ అవుతుంది. అంటే మనం సబ్కాన్షియస్ మైండ్, లేపిన వాళ్ళు ఎవరు? సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఆ థాట్ అనేది వెళ్ళిపోయింది నిద్రకు ముందు, అదే మనకి లేపుతారు. అంటే ఈ మైండ్ అనేది మన కోసం పనిచేస్తారు. మనం ఎప్పుడైతే ఫిక్స్ అయితే ఒకదాని మీద బస్ ఆ థాట్ను రిసీవ్ చేసుకుంటుంది, ఆ మైండ్ మన కోసం పనిచేస్తుంది. కాబట్టి డే మొత్తంలో మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం, ఎంత మంచి ఎమోషన్లో ఉంటున్నాం, మనం అదే చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇది అర్థమైతే మనం నెగిటివ్ థాట్స్ ఎక్కువ పంపించాం. నెగిటివ్ థాట్స్ పంపించినామంటే కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ పెయిన్స్, డిసీజెస్ మనకు పుష్కలంగా చేస్తాయి. రోగాలకి తగ్గలేదు రోగాలు. ఇంకోటి మీ అందరికి ఐడియా ఉందో లేదో అంటే అన్నీ తెలుస్తుంది, నేను ఒకటి గుర్తు చేస్తా. క్యాన్సర్ అంటే అందరు భయపడతారు లేదు. అయితే క్యాన్సర్ రావడానికి రీజన్స్ చెప్పండి మీకు తెలిసింది. ఎక్కువ ప్లాస్టిక్ తీసుకోవడం, ప్లాస్టిక్ అంటే వేడి పదార్థాలు ఏమన్నా ప్లాస్టిక్ కవర్లలో పెట్టడం, ప్యాక్ చేయడం, అవి ఎక్కువ తీసుకుంటే జంక్ ఫుడ్ లాంటివి తీసుకోవడం. అయితే ఇది మొత్తం కూడా ఓన్లీ 5-10% రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ వాడితే 5-10% మాత్రమే. ఇంకా 90-95% ఏంటంటే మన క్యాన్సర్ రావడం. ఇది నేను చెప్తలేను, ఇంటర్నేషనల్ అయితే సైంటిస్టులు రీసెర్చ్. ఈ మధ్య ఎవరెవరికైతే క్యాన్సర్ వచ్చిందో అంటే నాకు తెలిసిన వాళ్ళని కొద్దిసేపు మాట్లాడితే ఆ టైం లోపల రావడానికి ముందు వాళ్ళకి చాలా స్ట్రెస్లో ఉంది. క్యాన్సర్ రావడానికి ఏదైతుందో మనం ఒకటేంటంటే గ్రాటిట్యూడ్ లేకపోవడం, ఇంకోటి ఏంటంటే క్రిటిక్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అందరికి అన్ని బాడీలు ఒక రాగా ఉండదు, కొన్ని బాడీలకు తీసేస్తే కొన్ని బాడీలకు. అయితే క్రిటిక్ మైండ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు బాధపడుతూ ఇతరులను ఎక్కువ పొడిచినట్టు మాట్లాడతారు. క్రిటిక్ మైండ్స్ ఇట్లాంటి వాళ్ళకు క్యాన్సర్ సెల్ డెవలప్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్లారిటీ అది అందుకే అడిగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ లోపల తప్పులు లెక్తారు చూడు ఎక్కువ, నువ్వు ఇట్లా అట్లా వీళ్ళు ఇట్లా అట్లా. అంటే ఈ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యారంటీ వస్తుంది కదా, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం హెల్తీగా ఉండాలంటే ఓన్లీ మన మైండ్ చేంజ్ చేయాలా, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే చిన్న పిల్లలు కూడా వస్తుంది సార్ అది. అదే అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఆలోచన ఒకటే కాదు, వేరే అంటే
ఎక్కువ మటుకు ఇది అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ జెనెటికల్ డిజార్డర్స్ అయితే ఒక సైంటిస్ట్ ఏం చేసిందంటే ఒక ఫారెన్లో ఒకతనికి స్టేజ్ 4లో ఉంటుంది క్యాన్సర్. హాస్పిటల్ లెవెల్ ఏం చేస్తారంటే అది బాడీ రిసీవ్ చేసుకుంటలేదు ట్రీట్మెంట్, ఇంటికి వెళ్ళిపోతే పంపించేస్తారు. అయితే ఒక సైకాలజిస్ట్ దాంట్ లోపల టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఏం చేసిందంటే ఎన్ఎల్పి ట్రైనర్ అతను ఓన్లీ గ్రాటిట్యూడ్ మీద పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, నైట్ 10 నిమిషాలు ఇది అతనికి డైలీ చేపిస్తుంటాడు. జస్ట్ హై ఫ్రీక్వెన్సీ లోపల అతన్ని మెంటల్గా తీసుకెళ్తాడు. హై ఫ్రీక్వెన్సీలో అంటే గ్రాటిట్యూడ్ చెప్పడం మనకు ఈ భగవంతుని కావచ్చు, మనం ఎవరినైతే ఎక్కడ నమ్ముతాం, ఈ ప్రకృతికి కావచ్చు, మన పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరైతే హెల్ప్ చేసి వీళ్ళు హై ఫ్రీక్వెన్సీలకు తీసుకెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల లోపల అతని క్యాన్సర్ కణాలు చనిపోవడం, అతను హెల్తీ కావడం స్టార్ట్ అయింది. అంటే మన థాట్స్ కాస్త పవర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సాధించాలనుకుంటాం, థాట్ పవర్స్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే అది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా అవుతుంది అనేది మనకు దాని సిస్టమ్ తెలియాలి. సార్ ఇది షుగర్ క్యూరబుల్ కాదా సార్? అది కాదు, అదే ఓన్లీ ఆఫ్టర్ కాదు. అయితే దాన్ని ఒక 1 year లోపల నేను తగ్గిస్తాను. అదే అంటే ఇంతకుముందు మీరు అంటే 30 క్లాసెస్ అయితే అటెండ్ కావాలి. 30 క్లాసెస్ బీపీ ఇంతకుముందు సాల్ట్ తగ్గించాడు. ఒకసారి ఒక 5 years వాడాడు పేషెంట్. మీరు చెప్పిన మెడిసిన్స్ పద్ధతులను బట్టి బీపీని కంట్రోల్ చేసుకున్నాడు. ఫర్దర్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ కంటిన్యూ ఆపోతే పారాలసిస్ లాంటివి వస్తాయి. సార్ కూడా కొంచెం ఐడియా ఉండొచ్చు. ఆపోతే కొందరేమో మీరు అలోపతిలోనే కొందరేమో కంటిన్యూ చేయొచ్చు అంటున్నారు, కొందరేమో చేయకూడదు అంటున్నారు. క్లారిఫికేషన్ బాడీని బట్టి బాడీని బట్టి కాదు. అంటే ఇన్ని రోజులు మనం ఏంటంటే బాడీకి అనేది కెమికల్ అలవాటు చేసాం కదా సార్, ఒక్కసారి దాన్ని స్టాప్ చేయడం వల్ల దానికి ఒకటి నేను వీడియో నేను మీకు పంపిస్తాను. పాయింట్స్ ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్ ఉంది అనుకోండి, ఈ మధ్యలో ఇట్లా ప్రెస్ చేస్తున్నారు, మిడిల్ పాయింట్. ఇది స్పెషల్గా బీపీ కొరకు. తర్వాత ఇక్కడ హెచ్ఐడి అనే పాయింట్ ఉంటుంది. ఈ 30 seconds అంటే కొంచెం ఎక్కువ తక్కువనే ఏం కాదు. ఇది తర్వాత ఇది అంటే నేను వీడియో పంపిస్తున్నాను ఇక్కడ అందరికి షేర్ చేసి. తర్వాత ఇది ఇక్కడ గింజలు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక క్రీజ్ ఉంటుంది. సత్యనారాయణ సార్ ఏమడుగుతారు ఐడియా అంటే ఈ పాయింట్స్ డైలీ స్టెప్. ఇప్పుడు సపోజ్ ఒక బీపీ ఉన్న పర్సన్ తీసుకొని 160 ఉంది అనుకోండి, 160 బీపీ ఉంది. ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత 10-20 ఒక 10 minutes తగ్గిపోతుంది. 140 వరకు రావచ్చు బీపీ. అంటే పాయింట్స్ అంటే జస్ట్ టాబ్లెట్ ఎట్లయితే పనిచేస్తుందో అదే రేంజ్ లోపల. అంటే టాబ్లెట్స్ వాడుతూ ఇది చేయాలి. ఇంకోటి ఏంటంటే మన మైండ్ మనం యూజ్ చేసుకోవాలి. చేస్తుంటే అంటే దీంట్లో చేసినప్పుడు ఏంటి అంటే మన దగ్గర బీపీ ఆపరేటర్ ఉంచుకోవాలి, డైలీ చూసుకోవాలి. డైలీ చూసుకుంటూ మనము మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కదా. బీపీ అనేది జస్ట్ ఒక 3 to 6 months లోపల టాబ్లెట్ మానేయచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ లోకి తగ్గుతుందని థాట్ని పంపించిన తర్వాత డైలీ ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయాలి. జస్ట్ ప్రాక్టికల్గా మీరు ఉన్నది కదా, నేను ఒక వీడియో పంపిస్తాను, దాన్ని మీకు పంపిస్తాను. అది మీరు ప్రాక్టికల్గా ఉండండి. జస్ట్ 3 to 6 months లోపల టాబ్లెట్స్ మానేయచ్చు. చేయండి సార్. డాక్టర్ గారికి పని చేయండి. డాక్టరే మీ ఎరకాల డాక్టర్ కాదు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మేడం ఇప్పుడు మేము కూడా సార్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళం కూడా ఉన్నాము. మేము నిలబడే టీచర్స్. ఇప్పుడు అంత సార్ బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం కూర్చుంటే అందుగురించి నెక్ పెయిన్ వస్తుంది. అట్లా అన్ని రకాల వాళ్ళకి కూడా సార్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు అది ఏంది మేడం మసాజర్ లేకుండా సమాధానం చెప్పలేరు. అది ఇక్కడ ఈ చెవులో ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఎత్తు ఇది ప్రెస్ చేస్తూ వదలాలి.
బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. ఎంత గట్టిగా వస్తుంది ఈ 2000 ఉన్నాయి కదా, ఈ 2000 మధ్య నుంచి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ ఇట్లా నొక్కచ్చు. ఒకవేళ పాయింట్ తెలిస్తే ఇక్కడ నొక్కినప్పుడు పెయిన్ఫుల్ పాయింట్ ఒకటి వస్తుంది. ఓన్లీ దాని మీదనే ప్రెస్ చేస్తే బ్యాక్ పెయిన్ ఈజీగా తగ్గిపోతుంది. నైట్లో దాని మీద ఒకటి బఠానీ పెట్టేసి ప్లాస్టర్ చేయాలి. బఠానీ బఠానీ ఒకవేళ మనకు ఆ పాయింట్ దొరకలే అనుకోండి, ఈ మొత్తం కూడా మెంతులతో పట్టేసి నైట్ పట్టేసి దొరికిన తీసేసి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది జాయింట్ మధ్యలో, దాని పక్కకి ఇట్లా నాడి అదే నరము. మేడం క్వశ్చన్కి ఆన్సర్ చేయండి పాపం, అది అడుగుతలేదు. ప్లేస్ అర్థమైంది. అది అసలు అలర్ట్ కావాలి అంటే నిద్రతుంది సడన్గా లేవాలా? ఎక్కువ జనరల్గా వచ్చేది అడగాల, ఏదో ఒకటి కాదు. ఏజీ ఉంటారు భయ్, బుక్స్ కాదు అదే ఉండదు. ఇమ్యూనిటీ ప్యాంట్స్ డైలీ స్టిమ్యులేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇది LI4, తర్వాత LI11 రాసుకుని LI4 LI11 LI ST36 LI4 LI11 ST36 అది ఎక్కడ సార్? ఇక్కడ సార్ పాయింట్ చెప్పండి, ST6 చూపెట్టండి చూపిస్తా రాసుకుని 56 లివర్ 3 లివర్ 3 DU14 ఇది 6 and 8 LI4 LI11 ST36 ST56 లివర్ 3 DU40 ST36 ST36. అయితే పాయింట్స్ ఏంటంటే LI4 అనేది ఇక్కడ ఉంటుంది, LI11 ఇక్కడ ఉంటుంది. మీరు మళ్ళీ గూగుల్లో చూసుకోండి. తర్వాత ఇక్కడ గుంత ఉంది, ఈ గుంత నుంచి ఈ 4000 డిస్టెన్స్ లో ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ST6 అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది, కరెక్ట్ 4000 డిస్టెన్స్ లో ఇక్కడ నుంచి ఉంటుంది. ఈ బోన్ నుంచి 4 ఏళ్ళ డిస్టెన్స్, 4000 డిస్టెన్స్ అంటే బోన్ కు లోపల సైడ్ ఉంటుంది, పైన ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడనేమో ఇటు వెలుపల బయట లోపల ST36 అనేది లోపల. అది లోపల. ఇంకోటి లివర్ 3 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు పెయిన్ ఎక్కువ ఉండదు, వీడియో తీస్తాం కదా. లివర్కైనా పెయిన్ ఉంటుంది, అంటే లివర్ అనేది నార్మల్గా లేదు. అంటే లివర్ అనేది ఫంక్షన్ అనేది చాలా మటుకు బాగాలేదు, ఆర్గన్స్ అనేది దెబ్బలు ఉంటుంది. ఒడిసింది ఇంకో DU14 అనేది ఇక్కడ మనకి ఎత్తు బోన్ ఉంటుంది కదా, స్టార్టింగ్ పైన ఇక్కడ కింది వెన్నుపూస స్టార్టింగ్ కదా, CV7 కు బోన్ కు కింద DU16 అని కొడితే మనకు గూగుల్ పాయింట్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే అది కరెక్ట్ పాయింట్ దొరుకున్నా సరే మనం జస్ట్ ఇట్లా చేస్తే ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎక్కడైతే మనకు ఈ చేతి ఉంటుందో అక్కడ ఆ పాయింట్ స్టిమ్యులేట్ అయిపోతుంది. ఇది 6 పాయింట్ రెగ్యులర్గా చేస్తే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది, ఇట్లా యాక్టివ్ ఉండదు. కొట్టుకోరు కదా మేడం, వెన్నుపూస ఆన్సర్ అడిగి వెన్నుపూస మీద అన్న సార్ ఇది వెన్నుపూస చిన్న ఎత్తు బోన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ దాని కిందనే ఉంటుంది. బ్రాండ్ ఇప్పుడు తెలిసినట్టు ఇది బ్రాండ్ బ్రాండ్ సరే మెమొరీ ఉండాలంటే మనం ఇంట్రెస్ట్ చదివాం అనుకోండి అది గుర్తుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే గుర్తుండాలో కానీ మళ్ళీ 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 రీకాల్ చేయాలి. ఇక్కడ మనకు పాయింట్ లోపల ఒకటి పెడతాం, మార్క్ పెడతాం, మిగతా వాళ్ళు ప్రయోగం చేయండి. ఆయన భయపడుతుండే అన్ని కరవని అని. ఏం భయం లేదు ఆయనకి. ఇంకా మధ్యలో నుంచి మిడిల్ ప్లేస్ ఇక్కడ
దీని మీద మా దగ్గరికి ఎవరైనా వస్తే మ్యాగ్నెట్ ఇస్తాం, మ్యాగ్నెట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మెంతి సీడ్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి మెమొరీ పెరగాలంటే ఇది జస్ట్ 3 months రెగ్యులర్గా ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి, సీడ్తో కానీ మ్యాగ్నెట్తో కానీ. తర్వాత ఈ పాయింట్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఇంకోటి మెమొరీ కోసం ఇంకా వేరేది సార్ 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 రండి, ఒక పాయింట్ అయిపోయి సార్ మీరు రండి. అది అయిపోయి జ్ఞాపక శక్తి అయిపోయింది ఫస్ట్ మెమొరీ. జస్ట్ ఇట్లా మనకి ఇక్కడ బ్రెయిన్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఫింగర్స్. ఇది జస్ట్ ఒక 1 minute ఇట్లా స్పీడ్ వెయిట్ చేయాలి, ఆపగానే వైబ్రేషన్స్ ఇస్తుంది మన చేతి లోపల. దీని ద్వారా మనకు మెమొరీ అనేది పెరుగుతుంది. ఇంకోటి మనకు ఈ చెవులు పట్టుకొని గుంజులు తీయాలి. చిన్నప్పుడు ఇక్కడ బ్రెయిన్ కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఇది అయితే దీని మీద ఇంటర్నేషనల్ లెవెల్ లోపల రీసెర్చ్ జరిగింది. వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే సూపర్ బ్రెయిన్. భాస్కర్ సార్ సూపర్ సూపర్ బ్రెయిన్. టీచర్ గారు మీదే క్లాసు. అంటే ఇది గుంజిల్ అనేది మనం పనిష్మెంట్ అనుకుంటుంటుంది కదా, కాకపోతే మన పూర్వీకులు ఇచ్చినట్టు ఇది ఏంటంటే మనకు మెమొరీ ఇంక్రీజ్ కావడానికి. దీని మీద ఫారినర్స్ దాన్ని రీసెర్చ్ చేసి అంటే బ్రెయిన్ లోపల టెస్ట్ చేసిన తర్వాత మెమొరీకి సంబంధించినటువంటి ఉంటాయి ఫంక్షన్స్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడం, మెమొరీ పెరగడం ఇవన్నీ చేసిన తర్వాత సూపర్ బ్రెయిన్ యోగా అని పేరు పెట్టింది. బ్రెయిన్ యోగా. అంటే అది ఆపోజిట్ లెవెల్లో పట్టుకోవాలా సార్? ఆపోజిట్ లెవెల్ పట్టుకున్నప్పుడు కొంచెం ఇట్లా ప్రెషర్ ఎక్కువ ఇట్లాంటి ఎక్కువ ప్రెషర్ పడదు. నువ్వు కొట్టేస్తే యూట్యూబ్లో కొట్టేస్తే సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. ఇది వేగస్ నగర్ కూడా యాక్టివ్. అక్కడ కొన్ని పాయింట్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అయ్యాయి. ఇక్కడ కూడా బ్రేక్ సంబంధించిన పాయింట్స్ ఐస్ ఇక్కడ మనం ఇది పాయింట్ చూపించు. ఇది దేనిది పాయింట్? ఇది పాయింట్ కాదు, ఇది నెక్స్ట్ కంప్లీట్ చేసి మీకు ఇది దేనికోసం మనం బ్రెయిన్ బ్రెయిన్ ఫంక్షన్ ఎక్కువ మనము మాట్లాడేది తొందరగా గుర్తుండడానికి ఇక్కడ పాయింట్. మర్చిపోకుండా రైట్. అయితే అయితే మర్చిపోకుండా ఉండడానికి మెంతి గింజలన్నా లేకపోతే ఐస్కంత మనం పెట్టుకోవాలి. రోడ్ నంబర్ లాగా H1 H2 లాగా మాకు నరల నంబర్ కూడా చెప్పిండ్రు. అద్భుతమైన విషయాలు చెప్పారు, బీపీ షుగర్ క్యాన్సర్ గురించి. అసలు మీ విలువైన సమయం బాగా సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లైఫ్లోకి రావాలంటే ఇట్లాంటి కొంచెం కష్టమే. కాకపోతే దీనికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, హెల్త్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్స్, వీటి మీద దాదాపు ఒక 6 to 7 క్లాసెస్ అటెండ్ అయితే మనం దాని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏమేమి సదుపాయాలు ఇస్తారో అని చెప్పండి. ఎక్కడ ఉంటాయి? క్లాసులు ఎక్కడ ఉంటాయి? మీరు ఆన్లైన్ సరే ఆఫ్లైన్ అయినా సరే. ఆఫ్లైన్ అయితే ఆర్యనగర్లో ఉంటుంది, వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉంటుంది. మళ్ళీ అక్కడికి రావచ్చు. లోకల్ వాళ్ళు అయితే, దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ నిజామాబాద్ అన్న డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది? అంటే మీరు చెప్తే మీ టైము నా టైము కుదిరేటట్టు ఇండివిజువల్ ఉంటుందా, గ్రూప్? ఇండివిజువల్స్, గ్రూప్స్ తక్కువ, ఫీజు ఉంటుంది. ఫ్రీగా తీసుకుంటే మీరు సక్సెస్ కాలేదు. అట్లాంటి కేసులు నేను పంపించిన సార్ సోషన్లు తగ్గినాయి ఉన్నాయి. ఓకేనా? అట్లాంటి అయితే మీరు ఓన్లీ హెల్త్ ప్రాబ్లమే కాకుండా వేరే సైకాట్రిక్ ప్రాబ్లం కూడా మీరు కంటెంట్ కావచ్చు. ఫ్యామిలీ పర్పస్. ఎంత సార్ ఫీజు ఎంత సార్? ఫీజు ఎంత సార్? అంటే చాలా సీడ్స్ ఒక్కోదానికి ఉంటాయి. జనరల్గా యూజ్ చేయడానికి మెంతులు తీసుకుంటాం. దాంట్లో ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఇప్పుడు నాయన మెంతులు తీసుకున్నాం, బాడీలో నుంచి ఎనర్జీ మెంతులకు తీసుకుంటాం. అప్పుడు మనకు యూజ్ కాదు. ఎప్పుడైతే ఎండినవి ఉంటాయో అవి పెట్టినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి ఆ పాయింట్, దాంట్లో ఉన్న ఎనర్జీ తీసుకుంటాం.
చాలా మంది మెంతులు తినడం కూడా తప్ప పోపులో వేసేవాళ్ళు ఇంత ముందు, ఇప్పుడు వేయట్లే. చేదు వస్తుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది, చేదు వస్తుంది. పెయిన్స్ ని కంట్రోల్ చేస్తావు, అంటే చాలా రకాలుగా పనిచేస్తుంది. దానివల్ల దాని వాటర్ తాగినా బెస్ట్. సరే ఐఎమ్ రంజిత్.